ఇప్పటి యువత కలలు కలగానే మిగిలిపోతున్నాయి. దానికి కారణం కెరీర్ని కరెక్ట్గా ప్లాన్ చేయకపోవటమే. సరైన సమయంలో తీసుకునే సరైన నిర్ణయం మీ భవిష్యత్తుకు బంగారు బాటలు పరుస్తుంది. ఇంజనీర్ అవ్వాలని చాలా మంది లక్ష్యంగా పెట్టుకుని మరి కాలేజీలో జాయిన్ అయినా సరైన సదుపాయాలు, వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే ఫ్యాకల్టీ లేక ఇంజనీర్ అవ్వాలనే చాలా మంది వేరే ఫీల్డ్లోకి జంప్ అవటమో లేక బ్యాక్లాగ్స్తో బ్యాడ్ స్టూడెంట్గా మిగిలిపోవటమో జరుగుతోంది. అందుకే ఇప్పటి యువత కలలు కలలుగానే మిగిలిపోతున్నాయి. అలాంటి కలల్ని నిజం చేయటమే లక్ష్యంగా ఏర్పాటు చేయబడిందే ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. ఏకాగ్రత పెరగాలంటే ప్రశాంతమైన వాతావరణం అవసరం. అలాంటి ఆలోచనలతోనే విశాలమైన భవనాలతో అన్ని వసతులతో 10 ఎకరాల్లో నిర్మించబడింది ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. అంతేకాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకోవాలనుకునే వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా హాస్టల్ సదుపాయం కూడా వీళ్లు కల్పిస్తున్నారు. బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ రెండూ సెపరేట్గా ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేశారు. ఇక డే స్కాలర్ విద్యార్థులకు బస్ సౌకర్యం కూడా ఉంది. అన్ని రకాల ల్యాబ్స్తో ప్రాక్టికల్ టీచింగ్ ని అందించే అతి తక్కువ ఇంజనీరింగ్ కాలేజీలో ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి. అంతేకాక ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం నుంచే ఉద్యోగానికి కావలసిన అన్ని రకాల అబిలిటీస్ ని స్టూడెంట్స్కి అందించడం ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రత్యేకత. ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన స్టూడెంట్ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి జాబ్తోనే కాలేజ్ నుంచి బయటకు వెళ్లేలా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వబడుతోంది. ఇక ముఖ్యంగా చెప్పాల్సింది కాలేజ్ ఫ్యాకల్టీ గురించి. సబ్జెక్టు మీద ఎంతో పట్టు కలిగి ఏ విషయాన్నైనా ఈజీగా స్టూడెంట్స్కి అర్థమయ్యేలా చెప్పగలిగే ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెసర్స్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో పనిచేస్తున్నారు. స్టూడెంట్స్తో ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఇంజనీర్ అవ్వాలనుకునే ప్రతి ఒక్క స్టూడెంట్ కలని నెరవేరుస్తూ వారిని విజేతలుగా తీర్చిదిద్దుతున్నారు ఇక్కడి ప్రొఫెసర్స్. ఇక ప్రతి ఒక్క స్టూడెంట్ కోరుకునేది ఒక్కటే, టెన్షన్ ఫ్రీ ఎడ్యుకేషన్. మార్క్స్, గ్రేడ్స్ అని మాత్రమే చూడకుండా స్టూడెంట్స్ ఫిట్నెస్ ని పెంచడంలో, వారిని చదువులో ఫోకస్డ్గా ఉంచేందుకు స్పోర్ట్స్ ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఒక్క చదువు విషయంలోనే కాకుండా స్పోర్ట్స్ లో కూడా నంబర్ 1 గా నిలుస్తోంది ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. ఎన్ఎస్ఎస్, కల్చరల్ యాక్టివిటీస్ లోనూ స్టూడెంట్స్ ని తీర్చిదిద్దుతూ మన తెలుగు రాష్ట్రాల్లోనే అతి ఎక్కువ ఉత్తీర్ణత కలిగిన నంబర్ 1 ఇంజనీరింగ్ కాలేజ్ గా పేరు సంపాదించింది ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్కి వస్తే ఇంజనీర్ అయిపోయినట్టే అన్నట్టుగా దూసుకుపోతూ ప్రతి ఒక్క విద్యార్థి కలని నిజం చేస్తోంది ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. మరి మీరు కూడా మీ ఫ్యూచర్ని ఇంజనీర్గా ప్లాన్ చేసుకున్నారా? అయితే ఇంకా ఆలోచిస్తూ కూర్చోవడం దేనికి? ఏస్ ఇంజనీరింగ్ కాలేజే మీకు ఒకే ఒక్క సమాధానం. నమస్తే, వెల్కమ్ టు ఆధాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఈ రోజు మనం గట్కేసర్ దగ్గరలో ఉన్నటువంటి ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చేసాము. సో ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మీరు కూడా వినే ఉంటారు, నేను కూడా విన్నాను. సో నేను వినే దాని ప్రకారం ఈ కాలేజ్లోకి వచ్చారనంటే ఒక స్టూడెంట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన తర్వాత ఫైనల్ ఇయర్లో ఖచ్చితంగా జాబ్తోనే బయటికి వెళ్తారు అని. సో మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది స్టూడెంట్స్ అడిగి తెలుసుకునేందుకు నేను డైరెక్ట్గా ఏస్ కాలేజ్కి వచ్చేసాను. అండ్ ఈ కాలేజ్ గురించి నేను చాలా రకాల విషయాలు విన్నాను. కేవలం ఒక ప్లేస్మెంట్ అనే కాదు, ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. ఎడ్యుకేషన్ నేర్పించే పద్ధతి కూడా చాలా రకాలుగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఎన్ఎస్ఎస్ ఉంటుంది. ఇక రకరకాల థింగ్స్ ఇక్కడ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉంది. ఒక ఎన్సైక్లోపీడియా అని చెప్పొచ్చు. సో మరి ఇది ఏ విధంగా ఉంది, ఒకసారి స్టూడెంట్స్తో కూడా డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. ఆ తర్వాత ప్రిన్సిపల్ గారితో కూడా మాట్లాడి పూర్తి వివరాలను తెలుసుకుందాం. లెట్స్ గో. సో నా బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఇప్పుడు ఎక్కడున్నాను అనేది. ఎస్, సివిల్ ల్యాబ్లో ఉన్నాను అనమాట. సో మొత్తం కన్స్ట్రక్షన్కి రిలేటెడ్ ఇక్కడ కొన్ని పెట్టారు. ఇది డ్యామ్కి రిలేటెడ్ అండ్ ఇది సమ్ పైల్ లోడ్ టెస్ట్ అంట, సంథింగ్ ఏదో ఉంది. బట్ మొత్తానికి స్టూడెంట్స్ కూడా ఇక్కడ కొంత వర్క్ చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో. హలో, హాయ్, ఏం చేస్తున్నారు? లిక్విడ్ లిమిట్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. లిక్విడ్ లిమిట్ అంటే ఏంటి నాకు నిజంగా తెలియదు. కొంచెం లిమిట్ అంటే ఇట్స్ అటర్బర్గ్ లిమిట్స్లో అదొక టైప్. అది దాన్ని అంటే ఎబిలిటీ లిక్విడ్ లిమిట్ అంటే మన సాయిల్ అనేది లిక్విడ్ అంటే లిక్విడ్ స్టేట్గా ఎప్పుడు మారుతుందో మినిమం వాటర్కి దాన్ని డిటర్మైన్ చేస్తున్నాం ఇప్పుడు. మాకు అర్థమైన లాంగ్వేజ్లో చెప్పాలంటే ఊర్లలో మట్టి రోడ్లు ఉంటాయి కదా, అవి ఎప్పుడు ఇదవుతుందన్న, ఎప్పుడు బురదలాగా మారుతుంది. ప్రాపర్టీ, సాయిల్ యొక్క ప్రాపర్టీ ఇది. దాన్ని డిటర్మైన్ చేయడానికి లిక్విడ్ లిమిట్ అనేది ఒక టెస్ట్, దాన్ని డిటర్మైన్ చేస్తున్నాం. ఏ ఇయర్ మీరు? ఫైనల్ ఇయర్ ఇప్పుడు. ప్రాజెక్ట్లో ఒక పార్ట్ ఇది. సో ఎలా ఉంది మీ కాలేజ్? 4 years ఎక్స్పీరియన్స్ మీరు చెప్పాలి, ఎలా ఉంటుంది ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు? ఎక్స్పీరియన్స్ ఆల్ గుడ్ అంతా. ఫస్ట్ ఇయర్ నుంచి మాకంటే ఫస్ట్ ఇయర్ నుంచి అందరు ఫ్యాకల్టీ అయినా ఎవరైనా చాలా బాగా సపోర్ట్ చేస్తుండే. మేము వచ్చేసి సెకండ్ లాటరల్ ఎంట్రీ.
అంటే ఎర్లీ స్టూడెంట్స్ మేము. సెకండ్ ఇయర్లో వచ్చాము మేము. 3 ఇయర్స్ మాది. ఫస్ట్ ఇయర్ ఉండదు మాకు, సెకండ్ ఇయర్ అన్వర్స్ మేము వచ్చేసి. ఎలా ఉండింది ఈ 3 ఇయర్స్? మీ లెక్చరర్స్ అంతా మీకు బాగా సపోర్ట్ చేశారు? చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి, ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తున్నాయి. ఆయన మేము గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా అయితే ప్లేస్మెంట్ పర్పస్లో అయినా ప్రతి దాంట్లో సపోర్టివ్గా ఉండే. ప్లేస్మెంట్స్ వచ్చాయా మీ కాలేజ్లో? ప్లేస్మెంట్స్ వచ్చాయి, 3 కంపెనీలో ప్లేస్ అయ్యాను నేను. 3 కంపెనీస్లో. కంగ్రాచులేషన్స్. వెళ్ళేటప్పటికి నాకు ఒక చాక్లెట్ ఇవ్వాలి. సో ఏ కంపెనీస్లో వచ్చాయి? ఫస్ట్ ప్రైమరీ వచ్చేసి శోభా డెవలపర్స్, సౌత్ ఇండియాలో చాలా మంచి కంపెనీ కన్స్ట్రక్షన్లో, అండ్ రియల్ ఎస్టేట్ ఆల్సో అది. నెక్స్ట్ బిఎస్సిపిఎల్ అని హైదరాబాద్లో కంపెనీ, అది అవుట్ ఆఫ్ స్టేట్స్, వేరే స్టేట్స్లో కూడా ఉంది. ఇంకోటి ధీరజ్ ఇంజనీర్స్ అని ఓన్లీ స్ట్రక్చరల్ బేస్డ్, యూఎస్ వాళ్ళకి ప్లాన్స్ వేసి ఇవ్వడం అంతే. 3 కంపెనీస్ వచ్చాయి. 3 కంపెనీస్లో వచ్చాయి కదా, మరి ఏ కంపెనీ చూస్ చేసుకుంటున్నారు? నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి శోభా డెవలపర్స్. శోభా చాలా అంటే వెల్ రిప్యూటెడ్ కంపెనీ అది. ఎంత చెప్పారు ప్యాకేజ్? 4.2 LPA టు LPA. ఫస్ట్ స్టార్టింగ్లోనే 4.2 ఎలా? అవును, ఐదర్ కంపేర్ టు అదర్ బిజినెస్ సివిల్లో గుడ్ శాలరీ 4.2 అనేది. ఓకే, ఎలా ఫీల్ అయ్యారు? మీ ఫ్యామిలీ ఎలా ఫీల్ అయ్యారు ముఖ్యంగా? అందరూ హ్యాపీ. అంటే ఫస్ట్ ఇప్పుడు మనకు జాబ్ ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి కదా, ఫస్ట్ ఇనిషియల్గా మనం వెళ్ళే ముందు ఒక జాబ్ చేయాలి ఉంటే సెక్యూరిటీ లాగా, అందరు హ్యాపీ. కంగ్రాచులేషన్స్ అగైన్. మళ్ళీ కలుద్దాం. వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చాక్లెట్ తీసుకొని వెళ్తాను. హాయ్, మీ పేరు? ఆదర్శ్ మ్యామ్. ఆదర్శ్, మీరు కూడా కలిపి చేస్తున్నారా ప్రాజెక్ట్? ఎస్ మ్యామ్, మేము 4 మెంబర్స్ బ్యాచ్మేట్స్ కలిపి చేస్తున్నాం. మీకు ప్లేస్మెంట్లో ఏమైనా జాబ్ వచ్చేసిందా? కన్ఫర్మ్ అయితే? ఎస్ మ్యామ్, జాబ్ వచ్చింది. కన్స్ట్రక్ట్ అనే కంపెనీలో జాబ్ వచ్చింది మ్యామ్. కన్స్ట్రక్ట్ అయినా రీసెంట్గానే ప్లేస్ అయ్యాను. ఎస్ మ్యామ్. ఏంటి ఏస్ కాలేజ్లో చదివితే అందరికీ జాబ్లు కంపల్సరీయా? అంటే ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఉంటుంది కదా, సో ఆ ప్లేస్మెంట్ ట్రైనింగ్ మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఏంటంటే ఫస్ట్ రౌండ్ క్లియర్ చేయాలంటే ఖచ్చితంగా యాప్టిట్యూడ్ వాటి మీద నాలెడ్జ్ ఉండాలి. సో అది మాకు ప్లేస్మెంట్లో బాగా ట్రైన్ చేసినారు. సో దానివల్ల మాకు ఆపర్చునిటీ వచ్చింది. ఫస్ట్ ఇయర్ నుంచి ట్రైనింగ్ ఇస్తారా ఇక్కడ? ఎలా ఉంటుంది? ఎస్ మ్యామ్, ఫస్ట్ ఇయర్ నుంచే ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఉంటుంది. ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి వచ్చేవాళ్ళు ఎవరా రండి చూసుకుందాం అనే లెవెల్ అంతేనా? అవును మ్యామ్, మా కాన్ఫిడెన్స్ ఉంటుంది ఇక ఫైనల్ ఇయర్ వచ్చే వరకు. సో మేము అది చేయగలుగుతామని చెప్పి. ఎస్ మ్యామ్. కంగ్రాచులేషన్స్ మీకు కూడా. మీరు కూడా ఒక చాక్లెట్ ఇవ్వాలి. రైట్ సార్, మీ పేరు? నా పేరు తరుణ్. తరుణ్, మీరు ఎక్కడి నుంచి? మేము ఇక్కడ ఈసీఎల్ నుంచి. ఎలా వస్తారు మీరు? బస్ ఫెసిలిటీస్ ఉన్నాయా ఇక్కడ? బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆల్ ఓవర్ ద సిటీ బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మేము కూడా బస్సులోనే వస్తాం, కాలేజ్ బస్సులో. ఫైనల్ ఇయర్ అయినా బస్సులోనే వస్తారు? అంటే ఫైనల్ ఇయర్లో రాము, కానీ మిగతా 3 ఇయర్స్లో అయితే బస్సులో వస్తున్నాయి. సో సివిల్ ల్యాబ్లో ఇందాక మనం ఫైనల్ ఇయర్ వాళ్ళతో మాట్లాడాం కదా, ఇక్కడ సెకండ్ ఇయర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హలో, మీ పేరు? తనయ్ రాజ్. తనయ్ రాజ్, ఏం చేస్తున్నారు? సీవింగ్ చేస్తున్నాం శాండ్. అంటే మాకు అర్థమయ్యే భాషలో చెప్పవా? జల్లెడ పడుతుంది. అంటే వచ్చిన శాండ్ని 3 గ్రేడ్స్ కింద డివైడ్ చేస్తున్నాం. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 సైజెస్ బట్టి. 2 mm నుంచి 1 mm మధ్యలో ఉండేది, 1 mm మీద రిటైన్ అయ్యేది గ్రేడ్ 1. 1 mm నుంచి రిటైన్ అయ్యి 425 మైక్రాన్స్ మీద ఆగేది గ్రేడ్ 2. 425 మైక్రాన్స్ నుంచి 90 మైక్రాన్స్ మీద ఆగేది గ్రేడ్ 3 అట్లా. విచ్ ఈస్ ద బెస్ట్? ఆ మూడింటిని కాంక్రీట్ కలిపేటప్పుడు రేషియోలో వాడుకుంటాం. ఓకే, సో అంటే లైక్ ఏది బెస్ట్? గ్రేడ్ 1 దేనికి యూజ్ అవుతుంది, గ్రేడ్ 2 దేనికి, గ్రేడ్ 3 దేనికి? గ్రేడ్ 3 అన్నది ప్లాస్టరింగ్, అంటే మనము ఫినిషింగ్ కోసం యూజ్ చేస్తాము. గ్రేడ్ 3 అనేటివి మనము కాంక్రీట్ కలపడానికి యూజ్ చేస్తాము. గ్రేడ్ 1 అన్నది ఫినిషింగ్. గ్రేడ్ 2 అన్నది కూడా ఫినిషింగ్కి వాడచ్చు, దీనికైనా వాడచ్చు. అంటే పార్టికల్ సైజ్ అనేది చిన్నగా ఉంటుంది, దాన్ని బట్టి ఫినిషింగ్ అనేది స్మూత్ వస్తుంది అంతే. గ్రేడ్ 3 అనేది కాంక్రీట్ కలపడానికి, అంటే బీమ్స్ స్లాబ్స్ అందులో వేసేటప్పుడు అది చేస్తాం. సెకండ్ ఇయరా? సెకండ్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్ నుంచి ఇక్కడేనా, లేదంటే మీరు డిప్లొమా నుంచి? డిప్లొమా నుండి లాటరల్. ఎలా అనిపిస్తుంది కాలేజ్? మీరు ఇక్కడికి వచ్చాక ఏస్ కాలేజ్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఏస్ కాలేజ్ అంటే సివిల్ ఏస్ కాలేజ్లో మంచిగా ఉంది అని చెప్పినారు కాబట్టి వచ్చినాము ఇక్కడికి. మరి బాగుందండి, బాగుంది. సో మనతో పాటు ఫ్యాకల్టీ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సివిల్ ఫ్యాకల్టీ. హాయ్ మ్యామ్, మీ పేరు? సౌమ్య.
సో ఏం చేస్తున్నారు వీళ్ళంతా ఇక్కడ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్? యాక్చువల్లీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి మైక్రో ప్రాజెక్ట్ అనేది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అకాడమిక్ కరికులం ఉంది. సో వాళ్ళకి మైక్రో ప్రాజెక్ట్ అనేది డిఫరెంట్ బ్యాచెస్ కింద, అంటే లైక్ కొంతమంది కాంక్రీట్ మెటీరియల్స్ మీద చేస్తారు, కొంతమంది ఏమో సాఫ్ట్వేర్లో అనాలిసిస్ మీద చేస్తారు, కొంతమంది ప్లాన్స్కి ఇస్తారు. సో అట్లా కొంతమంది ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్, సాయిల్ టెస్టింగ్, వాటర్ శాంపుల్ టెస్టింగ్ అలా డిఫరెంట్ ఏరియాస్లో చేస్తారు. సో కాంక్రీట్కి ఏంటంటే మనకి ఏ శాంపుల్ అయినా సరే మనకి కంప్రెషన్కి టెస్ట్ చేయాలంటే 28 days కంపల్సరీ అది క్యూరింగ్లో ఉంచాలి. అంటే మనం జనరల్గా కన్స్ట్రక్షన్స్ చేసిన తర్వాత కూడా 28 days పాటు తడుపుతూ ఉంటారు వాళ్ళు. సో జూట్ బ్యాగ్స్ అది వేసి. సో దానికోసం ఏంటంటే వీళ్ళు క్రాక్ హీలింగ్ మీద రీసెర్చ్ చేస్తున్నారు ప్రజెంట్. సో అంటే స్ట్రక్చర్స్లో ఎక్కడైనా క్రాక్స్ వచ్చినా చేసినా ఇప్పుడు ఇందులో వీళ్ళు కొన్ని అడ్మిక్చర్స్ కానీ సెల్ఫ్ హీలింగ్ ఏజెంట్స్ కానీ అవి యూస్ చేయడం వల్ల క్రాక్ వచ్చినా సరే గాల్లో ఉన్న ఎయిర్ అనేది దానిలో వెళ్ళటం వల్ల ఆటోమేటిక్గా క్రాక్ అనేది కొంతకాలం హీల్ అయిపోతుంది. సో దాని గురించి మనం మళ్ళీ స్పెషల్గా ఎలాంటి థింగ్ తీసుకోవాల్సిన అవసరం అంటే యాక్చువల్లీ చెప్పాలి ప్యాచ్ వర్క్ అవసరం లేదు. ఎస్ ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్. అంటే కొన్ని మనం ఎగ్జాక్ట్లీ కంప్లీట్గా డిమోలిష్ చేయలేని స్ట్రక్చర్స్ ఉంటాయి, చాలా క్రోర్స్ వర్త్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో అట్లాంటి వాటికి ఇలాంటి ఒక ప్రాబ్లం అనేది సొల్యూషన్ కింద ఇవ్వగలిగితే బాగుంటుంది. సో స్టూడెంట్స్ కూడా పాపం వెకేషన్ ముందు నుంచే లిటరేచర్ అంతా చూసుకొని చాలా కష్టపడి వెకేషన్లో మొత్తం మెటీరియల్స్ అన్నీ అరేంజ్ చేసుకొని వెకేషన్ నుంచి రాగానే ఇప్పుడు వాళ్ళు వర్క్లోకి దిగిపోయారు. దట్స్ ద థింగ్. నాకు డౌట్ మ్యామ్, ఇప్పుడు ప్యాచ్ వర్క్ గురించి వచ్చింది కాబట్టి ఈ మధ్య కన్స్ట్రక్ట్ చేసిన ప్రతి బిల్డింగ్ కూడా నిజంగానే క్రాక్స్ వచ్చేస్తున్నాయి, ఎందుకంటారు? ఏంటి అది కరోషన్ వల్ల కావచ్చు, అండ్ వాటర్ మిక్సింగ్ టైంలో వాళ్ళు ప్రాపర్గా అంటే సమ్ ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు, టెంపరేచర్ ఇది అయి ఉండొచ్చు. సో దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ దట్ విల్ బీ లైక్ డీలింగ్ రిలేటింగ్ ఆర్ఎల్స్ జస్ట్ యాజ్ ఏ కన్సిక్వెన్స్ అవి క్రాక్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో కరోజన్ వల్ల ఏమవుతుందంటే లోపల స్టీల్ కంప్లీట్గా కరోడ్ అయిపోయింది అంటే ఆ స్టీల్ని మొత్తం తినేస్తూ రెడ్ కలర్లో వచ్చేస్తుంది. అది దానివల్ల కాంక్రీట్ అనేది ఇలా బల్జ్ అయిపోతుంది, అంటే కాలమ్స్ తీసుకున్నట్లయితే. సో బల్జ్ అయినప్పుడు మరి అది మధ్యలో వస్తుంది ఎగ్జాక్ట్. ఇప్పుడు మీరు ఆ కాలం ఒక్కటి రిమూవ్ చేయలేరు, రిమూవ్ చేస్తే మళ్ళీ స్లాబ్కి లోడ్ అనేది షిఫ్టింగ్ అదంతా ప్రాబ్లం అవుతుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, మీరు ఇలాంటి సెల్ఫ్ హీలింగ్ ఏజెంట్స్ ఏదైనా లైక్ ఇంజెక్ట్ చేశారనుకోండి, గ్రౌటింగ్ టెక్నిక్స్ వాడి ఇంజెక్ట్ చేస్తే కొంతకాలానికి అది హీల్ అవుతుందన్నమాట. సో ఇట్స్ నాట్ ఎ ప్యాచ్ వర్క్ ఎగ్జాక్ట్లీ, అది ప్యాచ్ వర్క్ కాదు, బట్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సొల్యూషన్ అనమాట. రెమెడీ ఫర్ ది స్ట్రక్చర్స్. సో బిల్డింగ్స్కి కూడా రెమెడీస్ ఉన్నాయి, నాట్ ఓన్లీ ఫర్ బిల్డింగ్స్, ఫర్ బ్రిడ్జెస్, డ్యామ్స్, వీటన్నిటిలోనూ కూడా క్రాక్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో వీళ్ళు యూస్ చేసేది చిన్న మైక్రో ప్రాజెక్టే కాబట్టి క్రాక్ హీలింగ్ వరకు వీళ్ళు చూస్తారు. అదే ఫైనల్ ఇయర్స్ అయితే కనుక మేము కంప్రెషన్ స్ట్రెంత్, తర్వాత ఫర్దర్ ఆ సిమెంట్ క్వాలిటీ ఎలా ఉంటుంది, అంటే లైక్ ఆ సిమెంట్ యొక్క నేచర్ ఎలా ఉంటుంది, ఈ సెల్ఫ్ హీలింగ్ ఏజెంట్ లోపలికి వెళ్ళిన తర్వాత అది ఏం చేస్తుంది, మైక్రో స్ట్రక్చర్ స్టడీస్ చేసి ఎగ్జాక్ట్గా అది ఎంతెంత క్వాంటిటీ, సిలికా ఎంత ఉంది, కాల్షియం ఎంత ఉంది, అవన్నీ కూడా మేము చూస్తామన్నమాట. సో ఫైనల్ ఇయర్ ఏంటంటే ఇంకొంచెం ఇన్డెప్త్ వెళ్తారు వాళ్ళు. బట్ నేను మాత్రం ఫస్ట్ చూసినప్పుడు మీరు స్టూడెంట్ అనుకున్నా. నో ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు ఇక్కడ వర్క్ అవుతుంది? 5 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు? ఎస్, 5 years నుంచి నేను వర్క్ చేస్తున్నాను, అండ్ దిస్ ఇస్ మై 6th year. సో ఎలా ఉంది మీకు? ఫ్యాకల్టీకి అంత బాగానే ఉంటుంది ఇక్కడ? ఎస్, అఫ్ కోర్స్ బాగుంది కాబట్టి నేను ఇన్ని ఇయర్స్ కంటిన్యూ అవుతున్నాను, అదర్వైజ్ యు నో ద థింగ్. థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ. సో ఇంజనీరింగ్లో మెకానికల్ స్టూడెంట్స్ అయినా సరే, సివిల్ స్టూడెంట్స్ అయినా సరే, డిజైనింగ్ సైడ్ వెళ్ళాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా క్యాడ్ నేర్చుకొని ఉండాల్సిందే. వాళ్ళు క్యాడ్ వస్తేనే వాళ్ళు ఏదైనా చేయగలరు. సో మరి మనం ప్రస్తుతం క్యాడ్ ల్యాబ్లో ఉన్నాము, లోపలికి వెళ్దాము. స్టూడెంట్స్ ఎవరున్నారో వాళ్ళతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో. హలో, హాయ్, మాట్లాడొచ్చా? డిస్టర్బ్ చేయట్లేను కదా? ఓకే, యా. హాయ్, మీ పేరు? అరుణ్. ఏం చేస్తున్నారు అరుణ్ మీరు? యాక్చువల్లీ కప్లింగ్ చేస్తున్నాను ఆటో క్యాడ్లో. అంటే నార్మల్గా అందరం చేస్తాం కదా, అంటే లైక్ మాకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పవా ప్లీజ్, మీ లాంగ్వేజ్లో కాకుండా? యా, అంటే కప్లింగ్ అంటే ఇది బేసికల్గా మనం చేసే ముందు ఏ డిజైన్ అయినా ఏది కాంపోనెంట్ చేయాలన్నా ఫస్ట్ డిజైన్ చేస్తాం కదా. సో అలా ఫస్ట్ డిజైన్ చేసి అది కన్ఫర్మ్ అయినాక మ్యానుఫ్యాక్చరింగ్లోకి వెళ్తుంది. సో దానికి రిలేటెడ్గా నేర్పిస్తారు అనమాట ఆటో క్యాడ్లో. విల్ బి డిజైనింగ్ ద. సో లైక్ మీరు మెకానికల్ స్టూడెంట్ అయితే నాకు దాన్ని పెట్టారు. ఓకే, మెకానిక్. ఇప్పుడు ఏం డిజైన్ చేస్తున్నారు మీరు? ప్రజెంట్ అయితే నేను కప్లింగ్ చేస్తున్నాను. ఇట్ ఈస్ మన ఇంజన్స్లో కానీ ట్రాన్స్ఫార్మింగ్ ద ఎనర్జీకి వాడతారు దీన్ని. సో దానికి చేస్తాం. సో ఏంటి అంటే మీరు ఏదైతే డిజైన్ చేశారో దీనివల్ల ఇంజన్లో ఏం యూజ్ అవుతుంది, ఫంక్షనింగ్ ఎలా జరుగుతుంది అనేది? ఫంక్షనింగ్ అంటే లైక్ వన్ సైడ్ నుంచి మనం ఇంజన్ని కనెక్ట్ చేస్తాము, అండ్ సెకండ్ సైడ్లో మన వీల్స్ ఉంటాయి కదా దాన్ని కనెక్ట్ చేస్తాం. సో ఇది ఎలా అంటే కొన్ని మూమెంట్స్ ఆ టైంలో కూడా కప్లింగ్ అనేది కంటిన్యూస్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ఏ డిస్టర్బ్ లేకుండా పవర్ ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది అలా మూమెంట్.
సో 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫస్ట్ ఇయర్ నుంచి 4th year వరకు ఎలా అనిపించింది మీకు ఏస్ కాలేజ్లో? అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నప్పుడేమో అంత ప్రెషర్ అనిపించదు. ఐ మీన్ ఈజీగానే ఉంటుంది, నార్మల్గా జనరల్ సబ్జెక్ట్స్లో అనిపిస్తుంది. బట్ వస్తుంటే రిక్వైర్డ్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో, ఏవైతే ల్యాబ్స్కి వెళ్ళాలో అటెండ్ అవ్వాలో అవన్నీ వస్తుంటే పెరుగుతాయి అన్నమాట. సో అంటే ముందుగానే ఫస్ట్ ఇయర్స్ నుంచే ఎలా వాళ్ళ ఒక షెడ్యూల్ ప్రకారంగా మనకి సబ్జెక్ట్స్ కానీ మన సాఫ్ట్వేర్స్ కానీ ల్యాబ్స్ కానీ అలాట్ చేస్తున్నాయి. సో అలా అంటే ముందు నుంచే ప్రెషర్ ఎక్కువ తీసుకోకుండా ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ప్రెషర్ ఎక్కువ ఉండకుండా ముందు నుంచే ప్రిపేర్ చేస్తారా? బ్యాలెన్స్డ్గా ఫస్ట్ ఇయర్లో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, సెకండ్ ఇయర్లో సాఫ్ట్వేర్ ఉంటుంది, ల్యాబ్స్ కూడా ఉంటాయి. అలా ఒక్కొక్క ఇయర్కి అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి సాఫ్ట్వేర్స్, డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ చెప్పడం కానీ అలా. సో ఫైనల్ ఇయర్కి వచ్చారు కదా, మరి ప్లేస్మెంట్స్ ఏమైనా వచ్చాయా? జాబ్ ఏదైనా వచ్చిందా? వచ్చాయి. అందులో ఫస్ట్ ఐ గోట్ సెలెక్టెడ్ ఇన్ సదర్లాండ్ కంపెనీ, అదొకటి. దాని తర్వాత ఐ గోట్ సెలెక్టెడ్ ఇన్ యాక్సెల్ కంపెనీ. ఇట్ ఈస్ ఇన్ గుజరాత్. ద హెడ్ ఆఫీస్ ఇన్ గుజరాత్, బట్ వర్క్ లొకేషన్ ఐ గోట్ వాజ్ ఇన్ కోల్కతా. అండ్ యాక్చువల్లీ అక్కడికి వెళ్ళి కూడా ఉండే. దాని తర్వాత ఐ కేమ్ టు నో దట్ ఐ వాజ్ ఆల్సో సెలెక్టెడ్ ఫర్ ద హ్యుండై. సో హ్యుండై వచ్చిందని చెప్పాక, సో అక్కడి నుంచి కాలేజ్ నుంచి అఫీషియల్ మెయిల్ పంపించారు. సో అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసాం. అలా ఏం పెట్టి పోషిస్తున్నారండి మిమ్మల్ని? ఒక్క కంపెనీ కాదు, ఎవరిని అడిగినా కూడా 3-4 కంపెనీస్లో జాబ్స్ వచ్చాయని చెప్తున్నారు. ఏంటి అంత అంటే ఏ కంపెనీకి ఇంటర్వ్యూ ఇచ్చినా ఎలా సెలెక్ట్ అవుతున్నారు మీరు అసలు? అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళు తీసుకున్న కేర్ అని చెప్పొచ్చు. అంటే లైక్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కానీ అది మాకు ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ అయిపోయింది. సో ట్రైనింగ్ అనేది ఫస్ట్ ఇయర్ నుంచి ఇవ్వడం వల్ల మాకు ఇంకా ఈజీ అయిపోయింది అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి సాఫ్ట్వేర్స్ మాకు మెకానికల్కి రిలేటెడ్గా కాబట్టి లైక్ ఆటోక్యాడ్ కానీ, క్రియో కానీ, ఆర్ ఇప్పుడు ఆటోడెస్క్ ఫ్యూజన్ 360 కానీ అలా అవి అన్ని సాఫ్ట్వేర్స్ నేర్పించడం వల్ల ఏంటంటే మేము ఈజీగా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ వచ్చింది. సో మొత్తానికి ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యామంటే ఫైనల్ ఇయర్లో జాబ్తో బయటకు వెళ్ళొచ్చు, చెప్పచ్చు, డైరెక్ట్ అలా చెప్పచ్చు. ఏంటి ప్యాకేజ్ మరి ఏది సెలెక్ట్ చేసుకున్నారు 3 కంపెనీస్లో? యాక్చువల్లీ యాక్సెల్ కంపెనీ వాజ్ 3.6 lakh ప్యాకేజ్, సదర్లాండ్ వాజ్ 3 lakh ప్యాకేజ్, బట్ హ్యుండై వాజ్ 5.5 lakh ప్యాకేజ్. అండ్ ఇట్ వాజ్ చాలా ఫీచర్స్ ఉన్నాయి హ్యుండైవి. లైక్ హెల్త్ ఇన్సూరెన్స్ కంప్లీట్గా ఉంటుంది ఫుల్ ఫ్యామిలీకి. అండ్ వాళ్ళదే ఫుడ్ అండ్ కంప్లీట్గా వాళ్ళే చూసుకుంటారు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళే చూసుకుంటారు. ఏసీ బస్సు వస్తుంది మనం పికప్ చేసుకోవడానికి, డ్రాప్ చేయడానికి. అన్నీ తెలుసుకున్నారు అయితే. అలా సో ఏంటి ఫ్యామిలీ ఎలా ఫీల్ అయ్యారు జాబ్ ఇది హ్యుండై సెలెక్ట్ చేసుకున్న తర్వాత? యాక్చువల్లీ కోల్కతా వెళ్తా అన్నప్పుడు వాళ్ళ నుంచి దూరం వెళ్తున్నప్పుడు కొంచెం సాడ్ ఫీల్ అయ్యారు. బట్ తర్వాత హ్యుండై రావడం, అది కూడా వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ హ్యుండైలో రావడం అనేది అంత ఈజీ కాదు, జనరల్గా అయితే చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. బట్ మన కొన్న సాఫ్ట్వేర్ స్కిల్స్ కానీ యాప్టిట్యూడ్ స్కిల్స్తోని వాళ్ళు డైరెక్ట్ ఆఫ్టర్ బీటెక్ తీసుకుందాం అన్నట్టుగా సెలెక్ట్ అయిపోయాం హ్యుండైలో. సో ఎప్పుడు జాయినింగ్? యాక్చువల్గా May 2nd జాయిన్ అయ్యాను నేను. బట్ ఏదైనా ఇంపార్టెంట్ ఏదైనా కాలేజ్లో ఉందంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, అప్పుడు రావచ్చు. రైట్ నౌ ఐమ్ డూయింగ్ మై ఇంటర్న్షిప్ ఇన్ హ్యుండై. సో ఈ June 2nd సాలరీ తీసుకుంటారు అయితే? తీసుకుంటాను. June 2 కలుద్దాం, నాకు పార్టీ ఇవ్వాలి అయితే. తప్పకుండా. థ్యాంక్ యూ. హలో, హాయ్, మీ పేరు? నా పేరు శరత్. శరత్. ఫైనల్ ఇయర్ మెకానికల్. ఫైనల్ ఇయర్ మెకానికల్. ఓకే, మీరేం చేస్తున్నారు? ఇది కప్లింగ్, ఈ టైప్ ఆఫ్ కప్లింగ్ అనమాట. ఓకే. ఇది ఏంటంటే క్లచ్లలో వాడుతుంటారు వెహికల్స్, కార్స్, ట్రక్స్లలో క్లచ్ ఉంటుంది కదా, ఆ మెకానిజంలో వాడతారు అనమాట. ఇది అనేది క్యాటియా సాఫ్ట్వేర్ అనమాట. ఆటోక్యాడ్ కన్నా కొద్దిగా ఫాస్ట్ ఫీచర్స్ ఉంటాయి దీంట్లో, ఫాస్ట్గా వేయచ్చు. దాంట్లో 1 hourలో వేయే డయాగ్రామ్ దీంట్లో ½ hourలో వేయచ్చు. అలా దీంట్లో కొద్దిగా ఆప్షన్స్ ఎక్కువ ఉంటే ఫాస్ట్గా ఉంటుంది డయాగ్రామ్ అలా. ఓకే. సో మీకు ఫ్యాకల్టీస్ అంతా బాగానే ఉన్నారా మరి ఇవన్నీ నేర్పించాలి అని అంటే? ఉన్నారు, బాగా ఫ్యాకల్టీ అంతా మంచి ఫెసిలిటీస్ ఉన్నారు. ఇంకా మాకు 3rd year నుంచే ప్లేస్మెంట్స్, ట్రైనింగ్స్, ఇంకా అవి సాఫ్ట్వేర్స్ అన్నీ మాకు ట్రైనింగ్ అవుతూ ఉన్నాయి. ఓకే, మీకు కూడా ఏమైనా జాబ్ వచ్చేసిందా? వచ్చింది. సదర్లాండ్ అని, మోవేట్ అని వచ్చింది. 2 IT కంపెనీస్, ఒక కోర్ కంపెనీ వచ్చింది చెన్నైలో. ఇవన్నీ ఎవరిని విన్నా సీరియస్లీ 3 or 4 కంపెనీస్ చెప్తున్నారు. సీరియస్లీ అసలు ఏం జరుగుతుందో ఏస్ కాలేజ్లో తెలుసుకోవాలి. అంటే మాకు 3rd year నుంచే మాకు ప్లీజ్ అన్నీ అవుతున్నాయి కాబట్టి మాకు వచ్చేస్తున్నాయి అనమాట. ఇంకా మెయిన్లీ ఈ ఇయర్ అయితే కోర్ కంపెనీస్, మెకానికల్, సివిల్ వాళ్ళకైతే ఇంకెక్కువ వస్తున్నాయి ప్లేస్మెంట్స్. నేను లాస్ట్ మంత్ వెళ్ళాను చెన్నైకి, ఇప్పుడు ఎగ్జామ్స్ అంటే మళ్ళీ వచ్చాను, కొంచెం వర్క్ ఉండే, కాలేజ్ అంటే మళ్ళీ వచ్చాను. సో ఏ కంపెనీ చూస్ చేసుకున్నారు, దేంట్లో జాబ్ వచ్చింది? ఇప్పుడు KYB అని అదొక జపాన్ కంపెనీ అనమాట. మన BMW, హోండా, యమహా ఒక సస్పెన్షన్స్ మ్యానుఫ్యాక్చర్ అయితే అక్కడికి వెళ్ళాను అనమాట. చెన్నై అని ఉంది సెంట్రల్. ఏంటి ప్యాకేజ్ ఎంత?
అది 3 lakhs ప్యాకేజ్. అది ఓకే ఇప్పుడు సాఫ్ట్వేర్ వచ్చింది ఐటీఐ సదర్లాండ్ మోవేట్ అని, అది 3.6 ప్యాకేజ్ ఉంది. ఇంకా డేట్ ఆఫ్ జాయినింగ్ రాలేదు ఇంకా వాటివి. ఓకే. సో మొత్తానికి జపాన్ అంటే చాలా అడ్వాన్స్డ్గా ఉంది. వరల్డ్ మొత్తంలో జపాన్ చాలా అడ్వాన్స్డ్ అంటున్నారు. సో అలాంటి కంపెనీలోనే జాబ్ వచ్చేసింది ముందే. అంతేకాకుండా మెకానికల్ కాబట్టి దాని కోర్ రావడం అనేది ఇంకా మంచి అనిపిస్తుంది. ఇంకా మంచి బ్రాండ్ BMW, అందరికి డ్రీమ్ ఉంటుంది BMW చేయాలని. అక్కడ BMWలో వస్తున్నాయి, మాకు సస్పెన్షన్స్ చేస్తాం BMWలో. BMW, Yamaha మంచి మంచి బైక్స్ సస్పెన్షన్స్ మేము చేస్తున్నాం అన్నమాట. ఫుల్ కాస్ట్లీ కదా BMW సస్పెన్షన్ అని అంటే? చూసి చాలా కాస్ట్లీ ఉన్నాయి అక్కడ. ఆ మెటీరియల్ కూడా చాలా మాకు స్పెషలిస్ట్గా మెటీరియల్ మొత్తం క్యాస్టింగ్తో సహా అన్నీ ఎక్కువ హై క్వాలిటీతో మెయింటైన్ చేస్తున్నారు BMW లైన్ అనేది. చాలా బాగుండే అక్కడ, టెస్టింగ్ అనేది కరెక్ట్గా ఉండే. వాళ్ళు BMW కంపెనీ వాళ్ళు వచ్చి ఇక్కడ చెకింగ్ చేస్తుండే అవుతున్నాయి 11 వర్కర్స్ తోటి. అక్కడ కూడా మాకు ఫుడ్ మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కంపెనీలోనే. బాగుంది సార్. సో మీ కాలేజ్ గురించి చెప్పండి, ఎలా ఉండింది 4 years? బాగుంటుందా? లెక్చరర్స్ అంతా బాగా చెప్తారా? ఫ్రెండ్లీగా ఉంటారా? చాలా స్ట్రిక్ట్గా ఉంటారా? ఫ్రెండ్లీగా ఉంటారు అందరూ, మాకు ఫ్రెండ్లీగా ఉండి మాకు కొంచెం సిలబస్ టైం కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మాకు కూడా అవుట్ ఆఫ్ సిలబస్ కూడా కొన్ని ట్రైనింగ్స్ అవి ఇస్తూ ఉంటారు. మేము మెకానికల్ అయినా కూడా మాకు కోడింగ్, పైథాన్ లాంటివి సి కానీ మనకు ముందు నుంచి మాకు చెప్తూ ఉంటారు, నేర్చుకోండి అవి ఇవన్నీ. కొన్ని జర్నల్స్ పబ్లిష్ చేయడం, సాఫ్ట్వేర్స్ నేర్చుకోవడం, అలా మాకు ముందు నుంచి కూడా పబ్లిష్ చేస్తున్నారు ఇక్కడ. ప్రాజెక్ట్స్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ చేస్తాం కదా, అది మేము జర్నల్ పబ్లిష్ చేస్తాం. అది ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ తింటున్నారు, వాళ్ళతో పాటు జాయిన్ అవ్వచ్చా? థ్యాంక్ యూ. హాయ్. మీరే ఇయర్? థర్డ్ ఇయర్స్. ఏ బ్రాంచ్? ముగ్గురు ఒకటే బ్రాంచా? సిఎస్సి అండ్ ఐటీ. సో ఆల్మోస్ట్ సిమిలర్ కదా. ఐటీ ఓకే. లేట్ అయిపోయినట్టుంది కదా తిన్నాం. ఓకే. ఎలా ఉంటుంది కాలేజ్? బాగుందా? ఓకే. మీరు హాస్టలా? ఎక్కడి నుంచి మీరు? మేము వేరే డిస్ట్రిక్ట్. ఎక్కడ? సూర్యాపేట డిస్ట్రిక్ట్. సూర్యాపేట. మీరు? కనుగోలు. వేరే సూర్యాపేట. మీరు? ఆంధ్ర. ఎక్కడ? గుంటూరు. గుంటూరు. ఓ, గుంటూరులో అన్ని కాలేజెస్ ఉండగా ఇక్కడికి వచ్చారా? అంటే కంపేర్ టు ఆంధ్ర, హైదరాబాద్ సైడ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది అన్నట్టు. అచ్చా, బాగుందా మరి? ఓకే. ఎక్స్పెక్టెడ్ కంటే ఎక్కువగా. ఎక్కడ గుంటూరులో? గుంటూరులో పిడుగురాళ్ళ. పిడుగురాళ్ళ, పల్నాడు. ఓకే. మీ దగ్గర మెడికల్ కాలేజ్ ఉన్నట్టుంది కదా? బాగుంటుందా ఫుడ్? 3 years నుంచి హాస్టల్ ఇక్కడే. బాగుంది. నేనైతే అంటే ఈ రోజు బాగుందా, మరి రోజు బాగుంటుందో మీరే చెప్పాలి. రోజు బాగుంటుంది అంటే హోమ్ ఫుడ్తో పోలిస్తే డిఫరెంట్ ఉంటుంది హాస్టల్ ఫుడ్. ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్గానే ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ కన్నా బెటర్. నాకు చాలు కదా. హాయ్, మీ పేరు? అరుణ్ కుమార్. అరుణ్ కుమార్. హాస్టల్గా ఏ ఇయర్ నుంచి ఉంటున్నారు? సెకండ్ ఇయర్ నుంచి ఉంటున్నాను, లాటరల్ ఎంట్రీ. ఇప్పుడు ఏ ఇయర్? ఇప్పుడు థర్డ్ ఇయర్. 1 year నుంచి హాస్టల్ అయితే? అవును. ఎలా ఉంటుంది ఫుడ్? అంతా బాగానే ఉంటుందా? ఫుడ్ బాగుందండి. నిజం చెప్పండి. బాగుంది, కాకపోతే కొంచెం చప్పగా ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి? మంచిర్యాల. ఎందుకు ఏస్ కాలేజ్ చూస్ చేసుకున్నారు? అంటే మా ఫ్యామిలీ రిఫర్ చేశారు, కాకపోతే ఇక్కడ ముందు సారీ లెక్చరర్స్ విన్నాను, దాని తర్వాత ఇది బాగుంది అంటే ఇక్కడనే జాయిన్ కావాలని అనుకున్నాను. డిప్లొమా నుంచి? డిప్లొమా నుంచి. ఓకే. మీరు చెప్పండి, మీ పేరు? అజయ్. అజయ్. ఎక్కడి నుంచి అజయ్ మీరు? నేను నాగర్కల్ మ్యామ్, ప్రాపర్. నాగర్కల్. ఓకే. అండ్ మీరే ఇయర్? థర్డ్ ఇయర్ మ్యామ్. థర్డ్ ఇయర్. సెకండ్ ఇయర్లో వచ్చారా? సెకండ్ ఇయర్ ఎల్ఈ, లాటరల్ ఎంట్రీ. ఏ బ్రాంచ్ మీరు? ఎలక్ట్రికల్, ట్రిపుల్ ఈ. ఓకే. ఎలా ఉంటుంది ఫుడ్? అంతా బాగానే ఉంటుందా? ఓకే మ్యామ్, మంచిగా ఉంటుంది ఫుడ్. అపాన్ సమ్ టైమ్స్ లైక్ సాల్ట్ అటే డిఫరెంట్ ఉంటుంది, బట్ ఆల్మోస్ట్ మా ఫుడ్ ఉప్పు కారం మినహాయించి మిగతా అంతా బాగానే ఉంటుంది. కొంచెం అప్పుడప్పుడు ఎక్కువ తక్కువ అవుతుంది అంటారు. బిట్ చేంజ్ లైక్ హోమ్ ఫుడ్ డిఫరెంట్, సమ్వాట్ డిఫరెంట్ ఇట్ విల్ బి రైట్. బట్ అంటే ఫ్యామిలీ మిస్ అవ్వకుండా అయితే ఉంటుందా? Yeah ma'am, little bit, but of course we can call them like calls and all. We have Wi-Fi and other internet connections here, and we may feel like home here and other garden, and by looking that area we may feel better according this one. ఓకే. ఎలా ఉంటుంది ఫుడ్? అంతా బాగానే ఉంటుంది ఇక్కడ? బాగుంటుంది. ఈరోజు ఏం నచ్చింది మీకు?
టమాటో రైస్ నచ్చు. టమాటో రైసా? ఓకే. అంటే ప్రతిరోజు ఒక స్పెషల్ రైస్ ఉంటుందా? ప్రతిరోజు ఏంటి స్పెషల్స్? కర్డ్ రైస్ ఉంటుంది, అంటే దద్దోజనం టైపు, అలాంటి గోంగూర రైస్, మంచూరియా రైస్ ఇలాంటివి ఉంటాయి. ఓకే. సో స్పెషల్ రైస్ డెఫినెట్గా బాగుంటాయి. బాగుంటాయి. సో ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ మెషిన్ ల్యాబ్ దగ్గర ఉన్నాము. లోపల చాలామంది ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఉన్నారు, స్టూడెంట్స్. సో ఒక్కసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. లెట్స్ గో. సో లోపల రాగానే అందరూ చాలా బిజీగా ప్రాజెక్ట్స్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. సో ఆల్మోస్ట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు. సో ఫైనల్ ప్రాజెక్ట్స్ అనమాట. సో వాళ్ళతో మాట్లాడదాము. సో హలో, హాయ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఏంటి ఫైనల్ ఇయరా? ఎస్ మ్యామ్, ఫైనల్ ఇయర్. ఏం చేస్తున్నారు మీరేంటి? దిస్ అవర్ మేజర్ ప్రాజెక్ట్ మ్యామ్, IoT ఎన్హాన్స్డ్ ఎలక్ట్రికల్ పవర్ జనరేషన్ త్రూ స్పీడ్ బ్రేకర్. తెలుగులో మాట్లాడండి ప్లీజ్. రైట్, ఓకే మ్యామ్. సో ఇది మా మేజర్ ప్రాజెక్ట్ మేడం, IoT ఎన్హాన్స్డ్ ఎలక్ట్రికల్ పవర్ జనరేషన్ త్రూ స్పీడ్ బ్రేకర్. ఇది మేము మా డాక్టర్ ఎస్ మనీ మ్యామ్ గైడెన్స్లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాము. సో మా ప్రాజెక్ట్ వచ్చేసి స్పీడ్ బ్రేకర్ మీద వెహికల్ పాస్ అయినప్పుడు, ఆ వెహికల్ పాస్ అయిన ద్వారా అది కంప్రెస్ అయినప్పుడు వచ్చే పవర్ని మేము బ్యాటరీలో స్టోర్ చేస్తున్నాము. ఆ బ్యాటరీలో స్టోర్ అయిన దాన్ని ఇన్వర్టర్ సెక్షన్ ద్వారా దాన్ని AC లెక్క మార్చి AC లోడ్కి కనెక్ట్ చేస్తున్నాం మ్యామ్. సో ఎలా ఎగ్జాక్ట్గా వర్క్ అవుతుందంటే, ఎప్పుడైతే ఒక వెహికల్ అనేది పాస్ అవుతుందో, సో ఇది ర్యాక్ అండ్ పీనియన్ అనే ఒక మెకానిజం మేడం. సో ఈ ర్యాక్ అనేది మనకి ఇక్కడ DC డైనమో మోటార్ ఉంది. సో ఆ ర్యాక్ ద్వారా ఈ మోటార్ యొక్క షాఫ్ట్ అనేది తిరుగుతుంది. సో మోటార్ అనేది ఈ మనకి DC 12 volts అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని మనము ఈ బ్యాటరీలో స్టోర్ చేస్తున్నాం మేడం. ఆ బ్యాటరీలో స్టోర్ అయిన దాన్ని మేము ఇక్కడ ఇన్వర్టర్ సెక్షన్కి ఇస్తున్నాం. సో ఈ 12 volts అనేది 220 volts కింద కన్వర్ట్ అవుతుంది మేడం. 220 volts AC కింద కన్వర్ట్ అవుతుంది. ఆ ACని మేము ఒక లోడ్కి కనెక్ట్ చేస్తాం, బల్బ్. సో దీనికి అడిషనల్గా మేము కొత్తగా ఏం యాడ్ చేసాము అని అంటే IoT. సో IoT ద్వారా ఏం చేసాము అని అంటే, బ్యాటరీలో ఎంత వోల్టేజ్ ఉందో ఈ LCD డిస్ప్లేలో షో చేస్తున్నాం మేడం. అలానే ఎన్ని వెహికల్స్ ఈ స్పీడ్ బ్రేకర్ మీద పాస్ అవుతున్నాయో కూడా కౌంట్ చూపిస్తున్నాం మ్యామ్. సో అంటే ఇది చేయటం వల్ల కొత్తగా అంటే ఏంటి ఉపయోగం అని అంటే మేడం, ఇప్పుడు మనకి ఎనర్జీ క్రైసిస్ అనేది చాలా ఉన్నాయి మేడం. థర్మల్ పవర్ ప్లాంట్ మీద చాలా డిపెండ్ అయిపోతున్నాము. సో కన్వెన్షనల్ దానికంటే నాన్ కన్వెన్షనల్ దాని మీద చాలా డిపెండ్ అయిపోతున్నాం కాబట్టి, సో ఇలాంటి వాటిని మనము ఇంప్లిమెంట్ చేయాలి. ఇండియాలో ఇంకా ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. సో ఆ ఎనర్జీ క్రైసిస్ని మనము ఓవర్కమ్ చేయడానికి ఇలాంటి మెథడ్స్ని యూజ్ చేస్తే మనకి పవర్ అనేది లాట్స్ ఆఫ్, అంటే ఇండియాలో వెహికల్ పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో ఇలాంటివి ఇంప్లిమెంట్ చేస్తే మనకి ఎనర్జీ క్రైసిస్ అనేది తగ్గిపోయి అవ్వచ్చు. ఓకే. అంటే లైక్ ఇప్పుడు దీనివల్ల ఈ స్ట్రీట్ లైట్స్ ఏవైతే ఉంటాయో అవి ఆటోమేటిక్గా వెహికల్ పాస్ అయిన ఎనర్జీతోని వస్తాయి, అంతేనా? ఎస్ మ్యామ్. నియర్ బై బిల్ బోర్డ్స్కి పవర్ సప్లై యూజ్ చేసుకోవచ్చు, నియర్ బై స్ట్రీట్ లైట్స్కి అలా యూజ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఒక్క స్పీడ్ బ్రేకర్తో కూడా మీరు పవర్ని జనరేట్ చేస్తున్నారు. మ్యామ్. సో వేస్ట్ చేయకుండా మనం ఎలానో రోడ్ మీద స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, ఆ స్పీడ్ బ్రేకర్స్ని మనము ఇట్లా మోడర్న్గా క్రియేట్ చేసుకుంటే, సో ఆ వేస్టేజ్ ఆఫ్ ఎనర్జీని మనము పవర్ లెక్క మార్చుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడున్న స్పీడ్ బ్రేకర్స్ని ఏం చేయలేదు, దీన్ని చేంజ్ చేయాలి ఒకవేళ చేయాలి మేడం. ఎస్, నిజంగా ఎక్సలెంట్ థింగ్ అండి. సో ఇది ఎవరికైనా చూపించారా మీరు? ఎస్ మ్యామ్, మేము దీని మీద పేపర్ పబ్లిష్ కూడా చేసాము. మాకు ప్రాజెక్ట్ ఎక్స్పో కూడా అయింది దీని మీద, అండ్ వైవా కూడా కంప్లీట్ అయిపోయింది. సో చూసారు కదా, ఎంత చక్కని అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది. స్పీడ్ బ్రేకర్స్తో కూడా మీరు పవర్ని జనరేట్ చేయొచ్చు అనమాట. అది తను కనిపెట్టారు, అజయ్ కదా. అజయ్, నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు నచ్చుంటే మీ కామెంట్ని కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, అండ్ ఇంకొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సో హాయ్, హలో, మీ పేరు? శివ మేడం. శివ. సో మీరేంటి, మీ ప్రాజెక్ట్ ఏంటి? ప్రాజెక్ట్ వచ్చేసి టైటిల్ మేడం, IoT బేస్డ్ స్మార్ట్ స్ట్రీట్ లైట్ యూజింగ్ ఫిజియో పవర్. ఓకే. సో ఇది ఏం చేస్తుందంటే, మనం తొక్కుతుంటే పవర్ జనరేట్ అవుతుంది అన్నమాట. దీనికి స్పెషల్ మెటీరియల్స్ ఏం వాడతాం అంటే ఫిజియో ఎలక్ట్రిక్ మెటీరియల్స్ అని వాడతాం. సో ప్రతి దానికి మనం కన్వెన్షనల్ సోర్స్ మీద డిపెండ్ కాకుండా చిన్న చిన్న ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ని పవర్ చేయడానికి ఈ ఫిజియో ఎలక్ట్రిక్స్ని మనం వాడుకోవచ్చు. ఇప్పుడు మనం స్టెప్ వేస్తాం, అది వేస్ట్ అయిపోతుంది పవర్ ఎట్లాగో. సో మన కింద ఫిజియో ఎలక్ట్రిక్ ప్లేట్స్ పెట్టామనుకోండి, సో ఆ ప్రెషర్తోని అది మెకానికల్ ఎనర్జీతోని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఆయనేమో కార్ మీద స్పీడ్ బ్రేకర్ మీద వెళ్ళిపోతే మీరు జస్ట్ నడిస్తేనే పవర్ జనరేట్ చేస్తున్నారు. సో ఆ పవర్ని స్టోర్ చేసుకొని మనం స్ట్రీట్ లైట్స్కి పవర్ చేయొచ్చు. సో స్మాల్ ల్యాప్టాప్ ఛార్జింగ్స్ కానీ, మొబైల్ ఛార్జింగ్ కానీ మనం పెట్టుకోవచ్చు. సో ఇవి రైల్వే స్టేషన్స్లో కానీ, టెంపుల్స్లో కానీ బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే. ఓకే. సో అంటే దానివల్ల ఏం ప్రాబ్లం రాదా? అంటే మెయిన్గా నడవాలి అని అంటే ఏమీ ఇష్యూస్ రావా హెల్త్ వైజ్ కానీ? ఏం రావు మేడం. సో మనం పైన ఇన్స్టలేషన్లో వుడ్ మేడం అవుతుంది, అట్లా మన షాక్ అట్లాంటి ఏం ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. మనం జస్ట్ తొక్కుతుంటే అక్కడ పవర్ జనరేట్ అవుతుంది, మనం చూడొచ్చు దాంట్లో.
అండ్ ఆల్సో 2 సెన్సర్స్ ఉంటాయి మేడం. సో ఓన్లీ ఒక వెహికల్ డిటెక్ట్ అయినప్పుడు మాత్రమే ఆ లైట్ అనేది ఆన్ అవుతుంది, స్ట్రీట్ లైట్ అనేది. అండ్ ఆల్సో ఓన్లీ నైట్ టైమ్స్ మాత్రమే స్ట్రీట్ లైట్ అనేది ఆన్ అవుతుంది, డే టైంలో ఆన్ కాదు. సో అలాంటి ఉన్నప్పుడు మనం ఎనర్జీ ఎఫిషియెంట్గా వాడుకోవచ్చు. స్టోర్ అయిన ఎనర్జీ కొద్దిగా అయినా సరే దాన్ని ఎఫిషియెంట్గా వాడుకోవడానికి మనం 2 సెన్సర్స్ పెట్టాం, ఐఆర్ సెన్సార్ ఒకటి, ఎల్డిఆర్ సెన్సార్ ఒకటి. అసలు ఏంటి మీరు ఇంత టాలెంటెడ్ ఉన్నారు అన్నట్టు ఉంటుంది కదా ఒక డైలాగ్, ఎవరో మీరు అంతా ఇంత టాలెంటెడ్ ఉన్నారు అన్నట్టు. సో ఏంటి మీకు ఇదంతా నేర్పించడానికి మీకు సపోర్ట్ సిస్టమ్ ఎవరు ఈ కాలేజ్లో? మా కాలేజ్ ఫ్యాకల్టీ మనం చాలా సపోర్ట్ చేస్తాం. ప్రాజెక్ట్ స్టార్టింగ్ కాంచాలి ఇప్పుడు ఈ కంప్లీట్ అయ్యేంత వరకు ఇప్పుడు ఈ స్థాయిలో ఉంటే వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. ఫస్ట్ స్టార్టింగ్ కాంచాలి ఏమైనా డౌట్ ఉన్నా సరే ఏమైనా చాలా కోఆర్డినేషన్ చేస్తారు, చాలా గైడ్ చేస్తారు మమ్మల్ని. దీంతో మేము పేపర్ పబ్లిషింగ్ కూడా చేసాం ఇప్పుడు. ఓకే, పేపర్ పబ్లిషింగ్, ప్రాజెక్ట్ ఎక్స్పో చేసాం. సో ఇప్పుడు ఇది అంతా చేయడం బట్టి మేము ఎక్స్టర్నల్ ముందు చాలా కాన్ఫిడెంట్గా చేయగలం. సో ఇది ఏదైనా గవర్నమెంట్ వాళ్ళకి చూపించే ప్రయత్నం చేస్తారా? బికాజ్ ఇది నిజంగా మీరు అన్నట్టు ఏదైనా టెంపుల్స్ ప్రాంతాల్లో చాలా క్రౌడ్ ఉన్న ప్లేస్లో కనుక యూటిలైజ్ చేస్తే డెఫినెట్గా అక్కడ చాలా పవర్ని మీరు తయారు చేయొచ్చు, జనరేట్ చేయొచ్చు. ఎవరికైనా చూపించారా? నెక్స్ట్ స్టెప్ అదే చూపెట్టాలనుకుంటున్నారు మేడం వాళ్ళు దానికి సపోర్ట్ చేస్తారు. నెక్స్ట్ ప్లాన్ అదే అని చెప్పి దానికే ప్లాన్ చేస్తున్నాం. అది కొంచెం సక్సెస్ అయితే బయటకు వెళ్ళొచ్చు. మీ ఇద్దరిదేనా ఈ ప్లాన్? మీ పేరు? నిఖిల్ రెడ్డి మేడం. మీ పేరు? శివ మేడం. సో మీరు ఫైనల్ ఇయర్ కదా ఇప్పుడు, మీకు ఏమైనా ప్లేస్మెంట్స్ అవి వచ్చాయా? ఓకే, దేంట్లో సెలెక్ట్ అయ్యారు మీరు? ఎస్ఎల్ కంపెనీలో సెలెక్ట్ అయ్యాను మేడం. ఓకే, ఆయన అది లొకేషన్ వచ్చేసి గుజరాత్లో మేడం. ప్యాకేజ్ 3.6 LPA. సో చూసారు కదా, ఆయన ఏమో కార్ స్పీడ్ బ్రేకర్ మీద నుంచి వెళ్ళిపోతే పవర్ జనరేట్ చేస్తున్నారు, ఏమో నడిస్తేనే పవర్ జనరేట్ చేస్తున్నారు. మరి ఇంకా ఎన్ని కళాఖండాలు ఉన్నాయో ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్, మీ పేరు? హాయ్ మ్యామ్, నా పేరు నరేష్. నరేష్, సో మీరేం చేస్తారు ప్రాజెక్ట్? మేము స్టాంపింగ్ మిషన్ మేడం. ఓకే, మనం నార్మల్ జనరల్ ఆఫీసెస్లో స్టాంప్ వేస్తాం కదా, అది మేము స్టాంపింగ్ మిషన్ తయారు చేసాము. దానికి అది డైరెక్ట్ ఆటోమేటిక్ ఉంటుంది, మాన్యువల్ ఉంటుంది. మనం ప్రింటింగ్ మిషన్ లాగా. ప్రింటింగ్ మిషన్ లాగా. ఒకసారి చూద్దాం మేడం. ఇది వచ్చేసి మనకు PLC వాడినాం మేడం. మనం ఇది మన సిస్టంలో చూసుకోవచ్చు, ఏసీ ఇచ్చేసి ఆన్ అయిందని. అది కాకుండా మనకు ఇండికేషన్ త్రూ లైట్స్ వచ్చేసాయి, LEDs. ఇక్కడ మాన్యువల్ LED లైట్ మేడం. మనం వెనెవర్ వి ప్రెస్ ద మాన్యువల్ LED, ఇది స్టాంప్ స్టాంప్ వచ్చేస్తుంది. దేర్ ఈజ్ ఆల్సో ఆటోమేటిక్ మేడం. ఓకే, మాన్యువల్ లైట్స్ గోస్ టర్న్ ఆఫ్ అండ్ ఆటోమేటిక్. ఒకేసారి ఒక 1000 నెంబర్ ఆఫ్ ప్రింట్స్ చేసుకోవచ్చు మేడం. ఇక్కడ మేము కౌంట్ లైన్ ఉంటుంది మేడం. మేము మ్యాక్సిమం ఇక్కడ కౌంట్ 10 ఇచ్చేసాం మేడం. మ్యాక్సిమం 100, 10, 100, 2000 ఎక్కడ ఎంత ఇచ్చుకోవచ్చు. సో పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసెస్లో చాలా ఈజీగా వర్క్ అవుతుంది. నార్మల్గా స్టాంప్ మిస్యూజ్ కాకుండా మేడం, ఇప్పుడు వేరే వాళ్ళ స్టాంప్ ఒకరు వేరే వాళ్ళు వేస్తే అది స్టాంప్ అంతా మిస్యూజ్ అవుతుంది మేడం. స్టాంప్ అనేది ప్రైవసీ బాగుంటుంది, సెక్యూరిటీ. సో లైక్ ఏదైనా ఒక ఆఫీసర్ తన టేబుల్ పైన సింపుల్గా పెట్టుకునేలాగా ఉంటుంది, రైట్? అంతే కదా? అంతే మేడం. ఓకే, బాగుంది, చాలా బాగుంది. సో మీరు ముగ్గురు కలిసి చేశారు? ముగ్గురు కలిసి చేశారు. ఓకే, సో మీరు ఫైనల్ ఇయర్ కదా, మీకు ఏమైనా ప్లేస్మెంట్స్ వచ్చాయా? వచ్చాయి మేడం. మాకు ఏ ఇంజనీరింగ్ కంపెనీ వచ్చింది. ఓకే, సో ఎంత ప్యాకేజ్? మాకు అప్రెంటిస్షిప్ మేడం. అది ఓకే, 22,000 per month మేడం. 22,000 per month అప్రెంటిస్షిప్. కంగ్రాచులేషన్స్ మీకు కూడా. మీ పేరు? సో మీకు కూడా వచ్చింది మేడం. 22,000 ప్యాకేజ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. మీ పేరు? హరిప్రసాద్. హరిప్రసాద్. భగవతి ప్రోడక్ట్ లిమిటెడ్. భగవతి ప్రోడక్ట్ లిమిటెడ్ దాంట్లో వచ్చిందా? మీకెంత ప్యాకేజ్? అప్రెంటిస్షిప్ 15,000. కంగ్రాచులేషన్స్ అండి, చాలా బాగుంది. యా, సో చూస్తున్నారు కదా, ఒక్కొక్కరు కొత్తగా ఇన్నోవేట్ చేస్తున్నారు. సో మరి ఇంకా కొంతమంది ఉన్నారు. ఎస్, ఇక్కడ ఒక బ్రదర్ చూద్దాం. హాయ్, మీ పేరు? రమేష్ మ్యామ్. రమేష్, సో ఏంటి మీ ప్రాజెక్ట్ ఏంటి? నాది రిమోట్ సెన్సింగ్ బేస్డ్ మోడర్న్ స్ట్రీట్ పార్క్ కన్స్ట్రక్షన్. అంటే ముందు అంటే ఇప్పుడు ప్రజెంట్ డేస్లో ఎలా ఉంటున్నాయంటే పార్క్స్ అన్ని మాన్యువల్ ఆపరేషన్స్తో ఉంటున్నాయి. ఇంకా దానికి మనం జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీయే వాడుతున్నాం. మా ప్రాజెక్ట్లో ఏంటిదంటే ఈ రిన్యూవబుల్ ఎనర్జీస్, సోలార్ ఎనర్జీ ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఆ రిన్యూవబుల్ ఎనర్జీస్ వాడి మేము మా ఎంటైర్ పార్క్ని మొత్తం ఆపరేట్ చేస్తున్నాం, ఫుల్లీ ఆటోమేటెడ్. అంటే ఎలా అంటే ఎప్పుడైతే మనిషి ఎంటర్ అవుతున్నారో అప్పుడు ఆటోమేటిక్గా గేట్స్ ఓపెన్ అవుతాయి. ఇంకా నేను అంటే మీకు కొంచెం ఈజీ అండర్స్టాండింగ్ కోసం 2 వేస్గా తీసుకున్నాను. అంటే ఇది డే టైంలో మనిషి అంటే హ్యూమన్ బీయింగ్స్ నడుస్తున్నా కూడా లైట్స్ అనేవి ఆన్ కావు. అంటే ఎప్పుడైతే నైట్ అవుతుందో అప్పుడు లైట్స్ అనేవి ఆన్ అవుతాయి. ఓకే, అలా లైక్ ఇప్పుడు కొంత ఇళ్ళల్లో కూడా అంటే మనిషి నడుస్తున్న కొద్దీ లైట్స్ ఎట్లయితే వస్తున్నాయి, లైక్ పార్క్లో కూడా అదే విధంగా. ఇంకా సేమ్ అంటే మాయిశ్చర్ లెవెల్స్ని బట్టి ఈ పంప్ ఉండడం వల్ల మొత్తం స్ప్రింక్లర్స్ అనేవి ఆన్ అయ్యి మొత్తం వాటరింగ్ చేస్తుంది. దానివల్ల చాలా ఏమంటారు మ్యాన్ పవర్ తగ్గుతుంది, ప్లస్ ప్లాంట్స్ అనేవి కూడా చాలా మంచిగా గ్రోత్ ఉంటుంది.
ఎందుకంటే మనం కంటిన్యూస్ మాయిశ్చర్ లెవెల్స్ సెన్స్ చేయడం వల్ల ప్లాంట్స్ అనేవి ఎండిపోవడం లాంటివి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా నీట్గా పెరుగుతూ ఉంటాయి. ఇంకా దానివల్ల కొంచెం క్లీన్లీనెస్, హైజీనిక్ అవన్నీ కూడా ఉంటాయి. ఇంకా ఎకానమీ కూడా కొంచెం పెరగడానికి స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నా కూడా తర్వాత మనం అన్ని రిన్యూవబుల్ ఎనర్జీస్ వాడుతున్నాం కాబట్టి మంచి యూజ్ ఉంటుంది. ఇంకా గ్లోబల్ కూడా మంచిగా ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. సో ఇది ఎలా వర్క్ అవుతుంది మెషిన్? చూపిస్తాను. ఇలా ఎప్పుడైతే మనిషి ఎంటర్ అవుతున్నాడు అప్పుడు గేట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు డే టైం నా సినారియోలో, ఎందుకంటే ఇక్కడ ఈ ఎల్డిఆర్ సెన్సార్ నేను క్లోజ్ చేయాలి ఈజీ అండర్స్టాండింగ్ కోసం. ఇక్కడ ఎల్డిఆర్ సెన్సార్ క్లోజ్ చేసేసాను, అందుకు ఇక్కడ మనుషులు నడవడం వల్ల లైట్స్ అనేవి ఆన్ అవుతున్నాయి. ఇలా ఎప్పుడైతే రొటేట్ అవుతూ ఉంటారో అప్పుడు లైట్స్ ఆన్ అవుతాయి, మిగతా టైంలో అవి ఆఫ్ అయిపోతాయి. ఇంకా ఈ మాయిశ్చర్ సెన్సార్ ఎప్పుడైతే మాయిశ్చర్ లెవెల్స్ చాలా నార్మల్గా ఉంటాయో అప్పుడు అలా రిలే ట్రిగ్గర్ అవ్వడం వల్ల ఈ వాటర్ పంప్ అనేది ఆన్ అవుతుంది. వాటర్ పంప్ అయినప్పుడు మొత్తం వాటర్ చేస్తుంది. ఇది అది మనిషితో సంబంధం లేదు మ్యామ్, ఓన్లీ ఇక్కడ ఉన్న మాయిశ్చర్ లెవెల్స్ని బట్టి ఆ రిలే అనేది ట్రిగ్గర్ అవుతుంది. అవును, ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఎందుకంటే మాయిశ్చర్ లెవెల్స్ తగ్గిపోయినాయి, అప్పుడు ఈ సెన్స్ చేస్తుంది మ్యామ్. ఈ సెన్స్ చేయడం వల్ల అప్పుడు దీని నుంచి సిగ్నల్ అనేది ESP32కి వెళ్తుంది, అప్పుడు అది వాటర్ పంప్ని ఆన్ చేస్తుంది. మొత్తం అప్పుడు మాయిశ్చర్ లెవెల్స్ మళ్ళీ సేమ్ లెవెల్కి వచ్చేస్తాయి. అంటే ఒక పార్క్ని మెయింటైన్ చేయాలంటే ఒక మనిషి అవసరం లేదు, మొత్తం అంతా అదే చేసేసుకుంటుంది. జస్ట్ క్లీనింగ్ కోసం మాత్రమే కావాలి. క్లీనింగ్ కోసం కావాలి. ఓకే, చాలా బాగుందండి. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరేమన్నారు? రమేష్. ఓకే, మీకు కూడా ఏమైనా జాబ్ కన్ఫర్మ్ అయిపోయిందా? ఎస్ మ్యామ్, ఫ్రోనియస్లో వచ్చింది. ఫ్రోనియస్. ఓకే, ఎంత ప్యాకేజ్? నాకు పర్ మంత్ 20K వస్తున్నా. తీసుకున్నారా సాలరీ? తీసుకున్నాను. పార్టీ ఏది మరి? పూణేలో ఇంటర్న్షిప్ అయిపోయింది మ్యామ్, అక్కడ నుంచి ఇప్పుడు ప్రజెంట్ బెంగళూరులో వర్క్ చేస్తున్నాను. ఎస్ మ్యామ్. ఇప్పుడు ప్రాజెక్ట్ సబ్మిషన్ కోసం వచ్చారా? ఎగ్జామ్స్ ప్రాజెక్ట్ సబ్మిషన్ కోసం వచ్చాను. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. సో ఒక్కొక్కరు ఒక్కొక్క అంటే వాళ్ళ తెలివిని మనం క్యాలిక్యులేట్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది. సో ఇక్కడ కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. హాయ్, మీ పేరు? నందిని మ్యామ్. నందిని. సో మీ ప్రాజెక్ట్ ఏంటి? మాది ఇండస్ట్రియల్ పవర్ గ్రిడ్ ఎలక్ట్రికల్ పారామీటర్ డేటా అక్విజిషన్ సిస్టమ్ త్రూ వైర్లెస్ టెక్నాలజీ. అంటే ఇదేంటంటే ఇండస్ట్రీ పర్పస్లో మన ఎక్విప్మెంట్ ఉంటుంది కదా మ్యామ్, అంటే హైలీ ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు కానీ ఎలాంటి షార్ట్ సర్క్యూట్ అయినా కూడా మనకి ఇది ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎలా అంటే ఫైర్ సెన్సార్, స్మోక్ సెన్సార్ అండ్ DHT11 సెన్సార్ యూజ్ చేయడం వల్ల మనకి ఫైర్ కానీ స్మోక్ కానీ ఏదన్నా టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం జరిగినప్పుడు మనకి మొబైల్కి SMS వస్తుంది. అండ్ ఇక్కడ బజర్ ఉంది కదా, బజర్ కూడా ఆన్ అవుతుంది మ్యామ్. ఇక్కడ మనం ఏం యూజ్ చేసామంటే ESP32 ఇవన్నీ యూజ్ చేయడం వల్ల ఇది అనేది మనం ఎక్విప్మెంట్కి కంట్రోల్ చేస్తుంది మ్యామ్. అంటే ఎక్కువ హీట్ అవ్వకుండా, ఎక్కువ నార్మల్ కూల్ అవ్వకుండా, నార్మల్ ప్రొడక్షన్ సిస్టంలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రాజెక్ట్ యూజ్ అవుతుంది మ్యామ్. సో లైక్ ఇప్పుడు ఏదన్నా షార్ట్ సర్క్యూట్ అయిందనుకో ఇమీడియట్ సొల్యూషన్ కూడా అక్కడే ఉంటుందా? ఎలా ఉంటుంది అది? ఎలా అంటే సొల్యూషన్ అంటే ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్ని అలర్ట్ చేస్తుంది మ్యామ్, ఎలాంటి డ్యామేజ్ జరగకుండా, హ్యూమన్ లైఫ్స్ చనిపోకుండా అలా హ్యూమన్ లైఫ్ సేవ్ చేస్తుంది మ్యామ్ ఇది. ఓకే, అంటే లైక్ ఇప్పుడు అది ఆల్రెడీ అలారం సిస్టమ్ అనేది చాలా ప్లేసెస్లో ఉంది కదా, దానికి దీనికి ఏంటి డిఫరెన్స్? అక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓన్లీ అలారం సిస్టమ్ యూజ్ చేస్తున్నారు మ్యామ్. ఇక్కడ ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళని కాకుండా ఎవరైతే హెడ్ ఉంటారో వాళ్ళకు కూడా SMS రీచ్ అయ్యేలా చేస్తుంది మ్యామ్. ఎస్ మ్యామ్, GSM మాడ్యూల్ యూజ్ చేయడం వల్ల మొబైల్ SMS వెళ్తుంది మ్యామ్. సో ఒక అలర్ట్ వెళ్ళిపోతుంది. ఎస్ మ్యామ్. నైస్. సో అది ఎలా అంటే మన చేతిలో ఉన్న మొబైల్ ఇది ఎలా కంట్రోల్ చేస్తుంది? అది ఎలా వెళ్ళిపోతుంది? వైఫై త్రూ మ్యామ్. ఎస్. సో లైక్ అంటే ఒక మాల్లోకి వెళ్ళిన వ్యక్తి ఆ వైఫై యూజ్ చేసుకున్నట్లయితే ఆ మాల్లో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఇమీడియట్ అలర్ట్ వస్తుంది, అంతేనా? ఓకే, నైస్, చాలా బాగుందండి ఇది. ఎందుకంటే రీసెంట్గా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక అలర్ట్ని ఇచ్చింది, ఎక్కడైనా బాంబు ఉందా లేదా అనే విషయం తెలుసుకునేందుకు. అండ్ ఎగ్జాక్ట్లీ ఇది కూడా ఒక ఫైర్ యాక్సిడెంట్ ఆర్ ఏదైనా జరిగినప్పుడు మనకు ఒక అలర్ట్, అంతే కదా? మీదేనా ప్రాజెక్ట్? ఎస్ మ్యామ్. ఓకే, మీరు కలిసి చేశారా? ఓకే, గ్రేట్ గ్రేట్, థ్యాంక్ యూ మ్యామ్. సో ఆనందిని చెప్పండి, మీరు ఫైనల్ ఇయర్ కదా, ఏదైనా జాబ్స్ అవి వచ్చాయా? 4 కంపెనీస్లో ప్లేస్ అయ్యాను మ్యామ్. ఇంకొక ఇంటర్వ్యూ ఉంది మ్యామ్ ప్రజెంట్ అయితే. ఇంకో 5th వన్? 4th వన్ మ్యామ్. 4th వన్. ఓకే ఓకే ఓకే. సో ఏంటి ఎలా ఉన్నాయి ప్యాకేజెస్? ఏది బెస్ట్ అనుకుంటున్నారు, ఏది సెలెక్ట్ చేసుకున్నారు? TCS అండర్ ప్రాసెస్లో ఉంది మ్యామ్. మిగతా అయితే ప్రజెంట్ ఇంటర్న్షిప్లా వర్క్ చేస్తున్నాను మ్యామ్, భగవతి ప్రోడక్ట్స్ లిమిటెడ్లో. ఓకే, నైస్. ఎంత వస్తుంది ప్యాకేజ్? అంటే ప్రజెంట్ ఇంటర్న్షిప్ లాగా 15,500 వస్తుంది మ్యామ్. ఇంకా ఎక్స్పీరియన్స్తో పాటు ఇంక్రీజ్ చేస్తామని అన్నారు మ్యామ్. ఓకే ఓకే. సో TCS ఫైనల్ అయితే ఎంత ప్యాకేజ్ ఉందో చెక్ చేసుకుంటారా? 4 LPA ఉంది మ్యామ్. అవునా?
రాడ్ అండ్ ఆడే 4 LPA గ్రేట్ కదా. సో అంటే TCS అంటే సాఫ్ట్వేర్ సైడ్ కదా, మీకు ఎలా యూజ్ అవుతుంది? TCS అంటే యాక్చువల్లీ కోర్ అయినా పర్లేదు, సాఫ్ట్వేర్ అయినా పర్లేదు అనుకున్నాను మ్యామ్. బట్ TCS అంటే ఒక నేమ్ బ్రాండ్ ఉంటుంది కదా మ్యామ్, సో దట్ ఐ హ్యావ్ చూసన్ TCS ఆల్సో మ్యామ్. మీరు ఈసీఈనా? ట్రిపుల్ మ్యామ్. ట్రిపుల్ కూడా మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోతున్నారు అంటే ముందు నుంచి ఇక్కడ స్కిల్స్ నేర్పిస్తారా? అవి నేర్పిస్తారు మ్యామ్. ఎవ్రీథింగ్ ఫ్యాకల్టీ విల్ బీ బ్యాక్ ఆఫ్ అస్ అండ్ దే విల్ బీ పుషింగ్ అస్ మ్యామ్. ఓకే. సో అంటే కేవలం ట్రిపుల్ అంటే ట్రిపుల్ సైడే కాదు, మీరు ఏదైనా చేయొచ్చు అనేది నేర్పిస్తారు అంతేనా? డెఫినెట్లీ. గ్రేట్ గ్రేట్ గ్రేట్, కంగ్రాచ్యులేషన్స్. మీ పేరు? మణికర్ మ్యామ్. మణికర్. మణికర్. ఓకే. మీరు కూడా ఈ ప్రాజెక్ట్లో మీరు కూడా ఉన్నారు? ఎస్ మ్యామ్. మీరు ఇద్దరు కలిసి చేస్తారు? ఎస్ మ్యామ్. ఓకే, గ్రేట్ అండి. నిజంగా ప్రాజెక్ట్ చాలా బాగుంది అండ్ మంచి థాట్ ఇది యాక్చువల్గా. ఇది ఓన్లీ మాల్స్లోనే కాకుండా ఇండస్ట్రీస్ కానీ పవర్ గ్రిడ్ కానీ అక్కడ కూడా హెల్ప్ అవుతుంది. అంటే ఎట్లా అంటే హ్యూమిడిటీ కానీ అట్మాస్ఫియర్ ఇప్పుడున్న రూమ్లో అట్మాస్ఫియర్ కానీ హ్యూమిడిటీ కానీ టెంపరేచర్ కానీ అవన్నీ సెన్స్ చేస్తుంది అన్నట్టు. ఒక్కొక్కటి అంటే మనం చూసుకుంటే ఫైర్ సెన్సర్ ఉంది, స్మోక్ సెన్సర్ ఉంది, డిటిహెచ్ లెవెన్ సెన్సర్ ఉంది, అదంతా హ్యూమిడిటీ టెంపరేచర్ అంతా చూసుకుంటుంది. సో మనకి ఏదైనా వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ కానీ లోడ్ ఎక్కువ తక్కువ అయితే కానీ ఇది మనకి అలర్ట్నెస్ ఇచ్చి మనకి మన డిస్ప్లేస్ కానీ లేకపోతే మనకు మెసేజ్ కానీ ఇచ్చేస్తుంది. ఓకే, గ్రేట్ గ్రేట్ థింగ్ అండి నిజంగా. మీకు కూడా జాబ్ వచ్చేసిందా? ఎస్ మ్యామ్, KYBలో. సో ఆల్రెడీ చేస్తున్నారా వర్క్? ఐ విల్ జాయినింగ్ ఇన్ జూలైలో జాయిన్. ఎంత ప్యాకేజ్? 25 మ్యామ్. 25 per month. Yes ma'am. కంగ్రాచులేషన్స్ దెన్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఎలక్ట్రికల్ ల్యాబ్లో నేను చాలామంది ఎలక్ట్రికల్ ఇంజనీర్స్తో మాట్లాడాను ఈరోజు. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇన్నోవేటివ్ థాట్ ఎంత బాగుందంటే నేను చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. అండ్ ఇలా కూడా పవర్ జనరేట్ చేయొచ్చా, ఇలా కూడా జాగ్రత్త వహించవచ్చా, ఇలా కూడా స్టాంప్స్ ఎట్ ఏ టైం ఒక థౌజండ్స్ ఆఫ్ స్టాంప్స్ని ప్రింట్ చేయొచ్చా, ఇలా కూడా ఒక పార్క్లో స్ట్రీట్ లైట్స్ని ఇలా మెయింటైన్ చేయొచ్చా. అసలు ఇవి జస్ట్ శాంపుల్ మాత్రమే అని చెప్తున్నారు, ఇలాంటివి చాలా ఉన్నాయంట. బట్ అంటే మనము కొంచెం లేట్గా వచ్చాము ఈ ల్యాబ్లోకి, అందుకని స్టూడెంట్స్ అంతా వెళ్ళిపోయారు. బట్ కొంతమంది ఉన్నారు, సో వాళ్ళతో మాట్లాడాము. చూస్తున్నట్లయితే ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లోకి వచ్చావు అంటే డెఫినెట్గా ఒక సైంటిస్ట్ అయి బయటికి వెళ్ళిపోవచ్చు అనేది మాత్రం నాకు అర్థమైంది. నిజంగా వీళ్ళందరి కోసం నేనైతే ఒకసారి క్లాప్స్ కొడుతున్నాను. వీడియో చూసే వాళ్ళు మీరు కూడా ఒక్కసారి ఒక క్లాప్ వేసుకోండి. సూపర్. హాయ్. హాయ్ మ్యామ్. మ్యామ్ వద్దు, అక్క అనొచ్చు, పర్లేదు. ఓకే, పేరేంటి? దీక్షిత. హాయ్ దీక్షిత. సో ఫైనల్ ఇయరా? ఫైనల్ ఇయర్. డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్. అంటే ఎలా ఉంది 4 years లైఫ్ ఇక్కడ? ఫస్ట్లో కొంచెం అట్లా ఉండే కొంచెం, కాకపోతే ఇప్పుడు బాగుంది. ఆల్ సెట్, జాబ్ వచ్చింది మాకు. యాక్సెంచర్లో సెలెక్ట్ అయినాం మేము. అండ్ నైస్ CGPA కూడా బాగుంది. అకాడమిక్స్ అయినా ప్లేస్మెంట్స్ అయినా చాలా బాగుంటుంది ఏస్ కాలేజ్లో. నైస్. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ బట్ ఇంకా బిగుసుకుపోయి అలా అన్నారు, మీరు అసలు ఎలా ఉండాలి అన్నట్టుగా జూనియర్స్కి ఫుల్ ఆఫ్ ఇన్స్పిరేషన్గా. బట్ మీరే ఇంత టైట్గా ఎలా ఉన్నారు? అలా ఏం లేదు, ఫ్రీ. కెమెరా ఫియరింగ్ కొంచెం. నో ప్రాబ్లమ్, ఇట్స్ నాతో చూడొచ్చు, కెమెరాని మర్చిపోండి పూర్తిగా. సో చెప్పండి, ఎలా ఉంటుంది ఫ్యాకల్టీ అది అంతా బాగానే ఉంటుందా ఇక్కడ? చాలా బాగుంటుంది ఏస్ కాలేజ్లో. ఫ్యాకల్టీ అయితే చాలా ఫ్రెండ్లీగా, మేము ఏ డౌట్ అడిగినా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా ప్లేస్మెంట్ కూడా చాలా బాగుంటుంది. వద్దన్నా కానీ వాళ్ళు ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చి మంచిగా మీకు జాబ్ రావాలని, ప్రతి ఒక్కరిని ప్లేస్ చేయాలి అన్న ఇంటెన్షన్లోనే ఉంటుంది. చాలా బాగుంటుంది స్టడీ కూడా. టెక్నికల్కి టెక్నికల్, అకాడమిక్కి అకాడమిక్, అన్ని ప్రాజెక్ట్స్ అయినా వర్క్షాప్స్ అయినా డే 1 నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి అంతా ప్రాపర్గా ఉంటుండే. మేము అన్నిట్లలో ఆల్మోస్ట్ సెట్ ఉండే, టెక్నికల్ సైడ్ అయినా అకాడమిక్స్ అయినా లాంగ్వేజెస్ అయినా డెవలప్మెంట్ బాగుంటుంది. బ్యాక్లాగ్స్ ఏమీ లేవు? లేదు లేదు లేదు, మంచి CGPA ఉంది అందరికీ ఆల్మోస్ట్. సో లైక్ ఎలా ఫీల్ అయ్యారు ఫ్యామిలీ అంతా? ఫస్ట్ ఇట్లా బీటెక్ అవ్వక ముందే జాబ్ వచ్చేసింది కదా, సో ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ ఏంటి? హ్యాపీ. అసలు 3rd ఇయర్లోనే ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి. యాక్సెంచరీ షార్ట్ లిస్ట్ అవుతామని ఒక కాన్ఫిడెన్స్లో ఉండే. 4th ఇయర్లో రావడమే ఎక్కువ అనుకున్నా, 3rd ఇయర్లోనే మేము ప్లేస్ అయిపోయినాం ఆల్మోస్ట్. 3rd ఇయర్లోనే చాలా హ్యాపీ అసలు. ఇంకా యాక్సెంచర్ మంచి కంపెనీలో వచ్చింది, సో చాలా హ్యాపీ అంతా. సెలబ్రేషన్ సూపర్ అయినాయా? చాలా. కాదు, భువనగిరి. ఎలా వస్తారు మీరు భువనగిరి? ఇక్కడ హాస్టల్లో ఉంటా, గట్కేసర్. థ్యాంక్ యూ మ్యామ్. మీ పేరు? నా పేరు శ్రావణి. మీకు కూడా జాబ్ వచ్చేసింది? సేమ్ యాక్సెంచర్, సేమ్ జాబ్. ఇక్కడేనా ప్లేస్మెంట్? హైదరాబాదేనా? అంటే ఇంకా లొకేషన్స్ రాలేదు, జస్ట్ ఆఫర్ లెటర్స్ వరకు అయితే అందరికీ క్లియర్ అయిపోయింది. ఇంకా ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్స్ లొకేషన్స్ మెన్షన్ చేస్తారు.
ఎంత ప్యాకేజ్? ప్యాకేజ్ 4.6. అసలు మీరు అదృష్టవంతులు అసలు. అంటే అది యాజ్ కాలేజ్ వాళ్ళు అంటే వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్కే ఆల్మోస్ట్ మేము వాళ్ళు పెట్టినట్టు మేము కూడా పెట్టినాం, అది సక్సెస్ అయిపోయింది. ఓకే. సో ఏం చెప్తారు కాలేజ్ గురించి? వెళ్ళిపోతారు కదా ఎట్లాగో నెక్స్ట్ ఇంకా ఫ్యూ మంత్స్లో. సో ఏ మిస్ అవుతారా ఏంటి? మిస్ అంటే అది ఉంటుంది కదా, అంతే. అంటే కాలేజ్ లైఫ్ కదా, 4 years ఉన్నాం, ఫ్రెండ్స్ అయినా కొంచెం మిస్ అనే ఉంటుంది. కాలేజ్ పరంగా అయితే అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళే చూస్తాం కదా, బెస్ట్ కాలేజ్. అంటే కొన్ని కాలేజెస్లో ఎట్లా అంటే అకాడమిక్స్ చెప్పినా ప్లేస్మెంట్ పరంగా ఉండదు, కానీ ఇక్కడ ఏంటిదంటే మీకు డిపార్ట్మెంట్ నుంచి ఎంత వాళ్ళు మనకి ఎంత కేర్ అంత ఎఫర్ట్స్ పెడతారో సేమ్ ప్లేస్మెంట్ నుంచి కూడా అంతే. మాకు డిఫరెంట్ ట్రైనింగ్స్ ఉంటాయి, ఫస్ట్ ఇయర్ నుంచి ఉంటాయి మీకు. ఇప్పుడు మీరు ప్రజెంట్ ఉన్న ఫస్ట్ ఇయర్స్ కూడా చూడండి, విహాన్ అని మళ్ళీ వర్క్షాప్స్ అని చాలా కండక్ట్ చేస్తారు. సో దానివల్ల మాకు చాలా యూజ్ అయింది. సో అట్లా ఈ కాలేజ్ అయితే బెస్ట్. యాజ్ ఫర్ అంటే స్టడీ పరంగా అయితే చాలా బెస్ట్. మీ వచ్చే జూనియర్స్కి అండ్ కాలేజ్కి రావాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? చూసి చేసుకోండి కాలేజ్, ఎందుకంటే 4 years కదా. సో మెయిన్గా అయితే ప్లేస్మెంట్ పైన అక్కడ కాలేజ్ ఎట్లున్నాయి అవన్నీ చూసుకొని జాయిన్ అయితే బెటర్. మా కాలేజ్ వరకు అయితే మేము గ్రాడ్యుయేషన్ అవ్వకముందే ప్లేస్ అయినామంటే చూసుకోండి, అంటే బెస్ట్ అనే కదా. సో కాలేజ్ అవ్వకముందుకే గ్రాడ్యుయేషన్ అవ్వకముందుకే ప్లేస్ అయినాం కాబట్టి మా కాలేజ్ బెస్ట్, రావచ్చు, జాయిన్ అవ్వచ్చు. సో వాట్ ఈస్ యువర్ నేమ్? స్వప్న. స్వప్న, మీకు వచ్చేసిందా జాబ్? మ్యామ్ వచ్చేసింది. కంప్యూటర్ సైన్స్ అండ్ డేటాబేస్. సేమ్ ముగ్గురు ఒకటే కంపెనీ. ముగ్గురు ఫ్రెండ్సా? ఎస్ మ్యామ్. అంటే ఇంకొన్ని కూడా ప్రాసెస్లో ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో సెలెక్ట్ అయినాము, ఇంకా షార్ట్ లిస్ట్ అయినాము, ఇంటర్వ్యూస్ ఉన్నాయి, వాటికి TCS ఉంది, టెక్ మహీంద్రా ఉంది. సో వాటికి ఇంకా ప్రాసెస్ ఇంకా కంప్లీట్ కాలే. యాక్సెంచర్ మాత్రం ఆఫర్ లెటర్ వచ్చింది, జాయినింగ్ కోసం వెయిటింగ్. అంతలోపు వేరే కూడా రావచ్చు మేబీ. సో ఎంత ప్యాకేజ్ మీకు? సేమ్ మ్యామ్ 4.6. మ్యామ్ ఇంకా నేను టెక్ మహీంద్రా ఇంకా TCSకి కూడా సెలెక్ట్ అయినా, ఇంటర్వ్యూ ఇన్ ప్రోగ్రెస్ ఉంది నాది. ఓకే మ్యామ్. అండ్ మాది నార్మల్ కూడా కాదు, అంటే నింజా అవి కాకుండా మా కాలేజ్కి డిజిటల్ ప్రైమ్ ప్యాకేజెస్ చాలా వచ్చినాయి. ఇప్పుడు మేము డిజిటలే ఉన్నాం ఆల్మోస్ట్. ఇంకా ఇంటర్వ్యూ ఒక్కటి ఏమంటారు పెండింగ్ ఉంది, అది ఒక్కటి అయిపోతే అది కూడా చూడాలి. ఇంకా మ్యాథ్స్ వస్తుందని అనుకుంటున్నాం డిజిటల్. సో చెప్పండి, అసలు మీకు ఎలా ట్రైనింగ్ ఇస్తారు ఏంటి? ఎక్కడ ఏ కంపెనీ వచ్చినా జాబ్ కన్ఫర్మ్ అనేలాగా ఉన్నారు స్టూడెంట్స్ అంతా. ఏం జరుగుతుంది ఏస్లో అసలు? అంటే మాకు కంపెనీ వస్తుందంటే ఎవ్రీ టైం కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ ఉంటుంది. యాప్టిట్యూడ్, కోడింగ్ ట్రైనింగ్, స్పెసిఫిక్ లాంగ్వేజెస్ అంతా చెప్తారు. ఒక్కసారి ఇవన్నీ క్లియర్ అయినాయంటే మాక్ ఇంటర్వ్యూస్ కూడా పెడతారు మాకు. సో మాక్ ఇంటర్వ్యూస్ వల్ల కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. సో క్రాక్ చేస్తామని కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది మాకు. సో ఈచ్ ఇయర్లో మాకు ట్రైనింగ్స్ ఉంటాయి మేడం. విహాన్ ట్రైనింగ్, దాంట్లో అప్గ్రేడ్ టెక్నాలజీస్ అంటే ట్రెండింగ్ టెక్నాలజీస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ నేర్పిస్తారు. పెగా కోర్సెస్ ఉన్నాయి, AWS, ఇంకా మెషిన్ లెర్నింగ్ ఎక్సెట్రా చాలా ట్రైనింగ్స్ ఉంటాయి మాకు. సో ఇవన్నీ మాకు ప్లేస్మెంట్స్లో కూడా యూస్ అవుతున్నాయి. ఇంకా ఇప్పుడు ప్రాజెక్ట్స్ చేస్తున్నాం, ప్రాజెక్ట్స్లో కూడా చాలా యూజ్ అవుతున్నాయి ఇవి. డౌట్ అంటే లైక్ బీటెక్ అనగానే ఫుల్ చిల్ ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు అనుకునే వాళ్ళు చూస్ చేసుకుంటారు కదా. సో మీరు ఇంత చెప్పే కోర్సెస్ అన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇటు కోర్స్ ఇన్ని చేసుకుంటూ చిల్ అయ్యే మూమెంట్స్ ఉంటాయా? అసలు ఛాన్స్ దొరికిద్దా? ఎస్ మ్యామ్. అంటే మాకు ట్రైనింగ్లోనే ఇంకా బ్రేక్స్ అవి అన్నీ ఉంటాయి. సో అక్కడే మేము ఎంజాయ్ కూడా చేస్తాము. లెర్నింగ్ విత్ ఎంజాయ్, ఫన్ ఉంటుంది. మేము ట్రైనింగ్ తీసుకుంటాం, అట్ ఏ టైం అకాడమిక్స్ కవర్ చేస్తాం, ప్రాజెక్ట్స్ చేస్తాం, అట్ ఏ టైం బయట ఎంజాయ్ చేస్తాము. అంతా వాళ్ళ షెడ్యూల్ అంతా బ్యాలెన్స్డ్ షెడ్యూల్ ఉంటుంది అనమాట మేనేజ్మెంట్ది. నీట్గా అక్కడికి టెక్నికల్ అనగానే ప్లేస్మెంట్కి వెళ్ళడం, అకాడమిక్స్కి ఏం బ్రేక్ కాకుండా అకాడమిక్స్కి మాకు ఇచ్చే హాలిడేస్ మాకు బాగుంటుంది. వాళ్ళ బేసిక్ అంటే ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ ఏదైనా ఉంటాయా? ఉంటాయి. అంటే మా డిపార్ట్మెంట్కి క్లబ్ ఉంది మ్యామ్, డేటా సైన్స్ డిపార్ట్మెంట్కి. సో అక్కడ మేము టెక్నికల్ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తాం విత్ జూనియర్స్. సో అట్లా మాకు ఫన్ కూడా ఉంటుంది, టెక్నికల్ యాజ్ వెల్ యాజ్ ఎంజాయ్మెంట్ బోత్. కోడ్ అనేది మేమే ఇంప్లిమెంట్ చేసినాం మేడం, ఒక కల్చరల్ టెక్నికల్ లాగా. అందులో ఏ టైప్ ఆఫ్ టెక్నికల్ ఉన్న జూనియర్స్ని మేమే ఇన్వైట్ చేసి టెక్నికల్ క్వశ్చన్స్ లైక్ ఏమన్నా హ్యాకథాన్స్ అలా పెట్టి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడము మా నుంచి స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ మీ తర్వాత ఎవరు మళ్ళీ మీ థర్డ్ ఇయర్లో రెడీ చేశారా స్టూడెంట్స్ని? వాళ్ళు కూడా జెమ్స్లా ఉన్నారు. ఆల్మోస్ట్ డేటా సైన్స్ మొత్తం కాలేజ్లో మంచి టాప్ పొజిషన్లో ఉంది. సో కంగ్రాచులేషన్స్ మీ ముగ్గురికి కూడా. అండ్ సో నాకు మాత్రం పార్టీ ఇవ్వాలి,
పేరు గుర్తుపెట్టుకోండి, నేను ఆ దానిలో ఉంటా. థ్యాంక్ యూ. యా. ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్లో కేవలం ఏదో ప్రాజెక్ట్స్ ఇవే కాదు, స్పోర్ట్స్లో కూడా మేమే తగ్గేదేలే అసలు ఎక్కడ తక్కువ కాదు అనేది మాత్రం చూపిస్తున్నారు. సో ఈ స్పోర్ట్స్లో కూడా అనేక అవార్డ్స్ గెలుచుకున్నారు, నేషనల్ లెవెల్లో కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారంట. సో ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడుదాం. రైట్, ఇక్కడ క్యారమ్స్ ఆడుతున్నారు కానీ వీళ్ళు క్యారమ్స్ ప్లేయర్స్కి అయితే కాదు నాకు తెలిసి. మీ ఆడే తీరు చూస్తే అర్థమవుతుంది. మీ పేరు? శామ్యుల్ అండి. శామ్యుల్. ఏ ప్లేయర్ మీరు? నేను నేషనల్ లెవెల్ త్రోబాల్ ప్లేయర్ అండి. అండ్ ఐ ఆల్సో బీన్ ది క్యాప్టెన్ ఆఫ్ ది నేషనల్ టీమ్ తెలంగాణ. అవునా? ఎగ్జాక్ట్లీ. ఓకే, ఏమైనా అవార్డ్స్ అవి వచ్చాయా మీకు? గెలుచుకున్నారా? వచ్చాయండి. స్టేట్ లెవెల్లో ఫస్ట్ చాలాసార్లు వచ్చాము అండ్ ఆల్సో కప్స్ వచ్చాయి. ఓకే, సో ఏఎస్ కాలేజ్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? మీ పీడీ ఎలా చూసుకుంటారు మిమ్మల్ని? అంటే దేర్ వర్ టైమ్స్ ఎట్లా అంటే నేనే వెళ్ళకూడదు అని అనుకున్నాను, బట్ దీస్ పీపుల్ దే ఎంకరేజ్ మీ టు గో అండ్ ప్లే అట్ నేషనల్ లెవెల్స్. అండ్ చాలా ఎంకరేజింగ్ ఉన్నారు. అండ్ ఆల్సో మాకేమైనా తక్కువైనా కానీ వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చి పంపించడం కూడా చేశారు. సో మరి ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఎడ్యుకేషన్ ఓ పక్క, ఇటు స్పోర్ట్స్ ఓ పక్క, ఎలా మేనేజ్ చేస్తున్నారు? నేను నమ్మేది ఒకటే, దేనికి ఇచ్చే టైం దానికి ఇస్తే అన్నీ సక్రమంగా ఉంటాయని నమ్ముతాను. ఇప్పుడు థర్డ్ ఇయర్ అండి కరెంట్లీ. ఎగ్జాక్ట్లీ. కంప్యూటర్ సైన్స్. బ్యాక్లాగ్స్ ఏం లేవండి. గ్రేట్, అది ఇంకా నిజంగా గ్రేట్. ఒక పక్క స్పోర్ట్స్ ఆడుతూ బ్యాక్లాగ్స్ ఏం పెట్టుకోకుండా థర్డ్ ఇయర్ కూడా కంటిన్యూ చేస్తున్నారంటే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, మీ పేరు? నా పేరు లేఖన. సో మీరు? నేను నేషనల్ లెవెల్ బాస్కెట్బాల్ ప్లేయర్ అండ్ జిఎన్టీ కూడా ఆడాను నేను. ఓకే, నేషనల్ లెవెల్ ప్లేయర్. స్కూల్ వరకు ఐ యూస్ టు ప్లే ఫర్ ద తెలంగాణ టీమ్ అండ్ దెన్ కాలేజ్కి వచ్చినాక ఐ ప్లేడ్ ఫర్ ద యూనివర్సిటీ. ఓకే, గ్రేట్. సో టైం దొరుకుతుందా ఇక్కడ చదువుకోవటానికి ప్లస్ అటు వెళ్ళి స్పోర్ట్స్ ఆడటానికి టైం దొరుకుతుందా? సేమ్ లైక్ హీ సెడ్, లైక్ ఇఫ్ యూ కెన్ మేనేజ్ మేబీ లైక్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఐ యూస్ టు గో ప్రాక్టీస్ అండ్ యూనో ఇట్ షుడ్ నాట్ స్టాప్. దేనికి ఇచ్చే టైం అది ఇస్తే యూ కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్. మరి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి గ్రౌండ్ అది బాగుంటుందా? మాకు కాలేజ్లో బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది. ఫ్రీ టైంలో లైక్ వీ గో ప్లే బాస్కెట్బాల్. అక్కడ కోచ్ ఉంటారా ఇక్కడ? కోచ్ అలా ఏం లేరు, బట్ లైక్ దే ఎంకరేజ్ అస్. ఫ్రీ టైం దొరికితే మేము బాయ్స్ గర్ల్స్ అందరం కలిసి వీ ప్లే ద స్పోర్ట్. పీడీ ఉన్నారు ఇక్కడ? ఉన్నారు. ఎంకరేజ్ చేస్తారా మీకు? లైక్ ఎటు వెళ్ళాలి, ఇటు మేనేజ్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. మమ్మల్ని లైక్ ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ ఏమైనా ఉంటే పంపిస్తారు. అండ్ లాస్ట్ ఇయర్ వీ ఈవెన్ వన్ ద సెకండ్ ప్లేస్ అనురాగ్ యూనివర్సిటీలో. ఆర్ కాలేజ్ టీమ్ వన్ ద సెకండ్ ప్లేస్ ఇక్కడ. సో ఎంతమంది ఉన్నారు? మీ టీం అంతా ఉందా ఓన్లీ ఏఎస్ కాలేజ్లోనే? మా టీం అంతా ఇక్కడ ఉంది ఏఎస్ కాలేజ్లో. ఆల్ ది బెస్ట్. లైక్ ఏ బ్రాంచ్ ఇప్పుడు? థర్డ్ ఇయర్ సిఎస్సి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? ఐమ్ కే చక్రధర్. చక్రధర్. మీరేంటి స్పోర్ట్స్లో? ఏ స్పోర్ట్స్? ఐమ్ నేషనల్ లెవెల్ స్విమ్మర్ అండి. ఓకే, సో ఏంటి మీ అచీవ్మెంట్స్? ఐ బీన్ స్విమ్మింగ్ ఎట్ ద నేషనల్ లెవెల్ అండ్ ఇట్స్ బేస్డ్ ఆన్ ర్యాంకింగ్ అనమాట. సో ర్యాంకింగ్ ఇచ్చుకుంటా ఇప్పుడు నేను ఎన్ని నేషనల్ లెవెల్కి వెళ్ళి అక్కడ బేస్డ్ ఆన్ మై అచీవ్మెంట్ నా ర్యాంక్ ఇంక్రీజ్ చేస్తుంటారనమాట. సో నా ర్యాంక్ మొత్తం డైనామిక్గా ఎప్పుడు చేంజ్ అవుతుండే, బట్ ఐ బిన్ మెయింటైనింగ్ ఇట్ అండర్ 20-25. సో అండ్ కాలేజ్ వాళ్ళు కూడా దే బిన్ ఎంకరేజింగ్ మీ అండ్ ఎడ్యుకేషన్ వైజ్ faculty are really encouraging. Like our HOD has been encouraging me to go. అండ్ ఇప్పుడు నాకు స్విమ్మింగ్ ఎప్పుడైనా ప్రాక్టీస్ ఉంది అని చెప్పినా పర్మిషన్స్ ఇచ్చి పంపించేస్తారు అనమాట. ఇక్కడ దగ్గరలో ఉందా ఎక్కడైనా స్విమ్మింగ్? తెలిసిన వాళ్ళది ప్యారడైజ్లో ఉందన్నమాట. సో నేను ఎప్పుడైనా ట్రావెలింగ్కి ఏమైనా ప్రాబ్లం వచ్చినా దే అరేంజ్ సంథింగ్. సో మిమ్మల్ని ప్రతి దాంట్లో ఎంకరేజ్ చేస్తున్నారు. సో హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్? మీ మైకల్ ఫెల్ప్. హీస్ బిన్ ద గ్రేటెస్ట్ స్విమ్మర్. He's been the greatest swimmer for me because he's the only person who had broken his own records in the Olympics. So let's hope I reach to that level. What is your target? Going to the Olympics, representing our country. Okay. Yeah. All the best. Thank you.
హలో, సో మనం ఇప్పుడు ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ టీమ్తో ఉన్నాము. సో ఎన్ఎస్ఎస్ అంటే మీ అందరికీ తెలుసు, నేషనల్ సర్వీస్ స్కీమ్. సో ఆ పేరులోనే ఉంది సర్వీస్ అనేది. సో ఈ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ అంతా ఒక ప్లేస్ని అడాప్ట్ చేసుకొని, ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకొని సర్వీస్ ఇస్తూ ఉంటారనమాట. సో దీని ద్వారా వాళ్ళకి లోకజ్ఞానం పెరగటంతో పాటు ఇంజనీరింగ్ అయిపోయి ఒక స్టూడెంట్గా ఉన్న ఓ వ్యక్తి బయటికి వెళ్ళగానే ఎలాగైనా బ్రతకగలరు అని నేర్పించేదే ఎన్ఎస్ఎస్. సో మరి ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు. మరి ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ టీమ్ ఏ విధంగా సర్వీస్ చేసింది, ఎలాంటి సర్వీసెస్ ఇచ్చిందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో హాయ్. హాయ్ మ్యామ్. మీ పేరు? యశ్వంత్. యశ్వంత్. మీరు టీమ్ లీడరా? టీమ్ లీడర్ అని ఏముండదు, ఎన్ఎస్ఎస్లో అందరు ఈక్వల్గానే ఉంటారు, కాకపోతే 4th ఇయర్ అంతే. ఓకే. సో ఏం చేశారు మీరు ఈ 4 ఇయర్స్లో ఎన్ఎస్ఎస్ నుంచి? అంటే ఎన్ఎస్ఎస్ అని వచ్చేసి అది మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ వాళ్ళు స్టూడెంట్స్కి, కాలేజీలో చదివే స్టూడెంట్స్కి ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఉండాలి. వాళ్ళంటే లోకాన్ని బయట వాళ్ళ యాక్టివిటీస్ తెలియాలి, వాళ్ళకి పర్సనల్ డెవలప్మెంట్ ఇంకా అవ్వాలి, ఎలా అవ్వాలి అని చెప్పడానికి అన్ని కాలేజెస్కి కామన్గా ఒక పెట్టారనమాట ఒక సర్వీస్. దాని పేరే ఎన్ఎస్ఎస్, నేషనల్ సర్వీస్ స్కీమ్. సో మా కాలేజ్ ఎన్ఎస్ఎస్ ఏం చేసిందని మీరు అడిగితే, ఎవ్రీ ఇయర్ ఒక స్పెషల్ క్యాంప్ జరుగుద్ది. ఆ స్పెషల్ క్యాంప్లో మేము ఏం చేస్తామంటే ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకుంటాం. బేసిక్గా మా కాలేజ్ 7 days వరకు. లాస్ట్ టైం పాటిమటి సోమవారం అనే విలేజ్ని అడాప్ట్ చేసుకున్నాం. అక్కడ 7 daysలో ఒకరోజు స్వచ్ఛ భారత్ అని, ఒకరోజు సర్వే అని, వాళ్ళ ఇంటింటికి వెళ్ళి ఏం ప్రాబ్లమ్స్ అడుగుతాము. దాని తర్వాత ఒకరోజు స్కూల్కి వెళ్తాము, పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తాము. అంటే వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్. వాళ్ళు చిన్నపిల్లలు కదా, వాళ్ళు పెద్ద అయ్యాక ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం చేయొచ్చు, మాకు తెలిసినవని వాళ్ళకి నేర్పించడాలు. ఇంకోటి ఏంటంటే మా టెక్నాలజీని ఇప్పుడు అక్కడికి వెళ్ళి యూజ్ చేయాలని తెలుస్తుంది. సపోజ్ నేను ఇప్పుడు డేటా సైన్స్ స్టూడెంట్ని, ఫైనల్ ఇయర్. నేను ఇప్పుడు చేసిన లాస్ట్ టైం ఒక హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేశాను అనమాట. అక్కడ నాకు ప్రైజ్ వచ్చింది. ఆ ఐడియా అనేది నేను క్యాంప్కి వెళ్ళడం ద్వారా వచ్చింది ఐడియా నాకు. ఎలా అంటే ఆ విలేజ్కి ఒక వెబ్సైట్ ఉంటే ఏమవుద్ది అని నాకు అనిపించింది అనమాట. ఇప్పుడు జిహెచ్ఎంసీ వీటన్నిటికి ఒక వెబ్సైట్ ఉంది, కాలేజ్ కూడా వెబ్సైట్ ఉంది. ఎందుకని విలేజ్కి అంటే ఒక పంచాయతీకి ఎందుకని వెబ్సైట్ అలా లేదని మన పంచాయతీ అని ఒక వెబ్సైట్ ఐడియా ఉంది నాది. సో ఆ ఐడియాకి జేహబ్ వాళ్ళు హ్యాకథాన్ నాకు ప్రైజ్ ఇచ్చారనమాట. సో అలా మన డేటా సైన్స్ డిపార్ట్మెంట్ ఏదున్నా సరే వాళ్ళ నాలెడ్జ్ని రియల్ టైంలో ఎలా అప్లై చేయాలి. ఇప్పుడు నాకు నాలెడ్జ్ ఉంది, కానీ రియల్ టైంలో అప్లై చేయడం రాకపోతే ఆ నాలెడ్జ్ వేస్ట్ కదా. సివిల్ అయినా కానివ్వండి, మెకానికల్ అయినా కానివ్వండి, ఆ ఊర్లోకి వెళ్తే ప్రాబ్లమ్స్ తెలుస్తాయి. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ వల్లనే కదా యాప్స్ అన్ని క్రియేట్ చేస్తాం మన రియల్ టైం ప్రాబ్లమ్స్ వల్ల. అదొకటి తెలుస్తుంది. అండ్ ఇంకోటి పర్సనల్ డెవలప్మెంట్. ఇప్పుడు ఎన్ఎస్ఎస్ అంటే ఒక్క డిపార్ట్మెంట్ కాదు, అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటే నాకు అన్ని డిపార్ట్మెంట్స్తో పరిచయం పెరుగుద్ది. పర్సనల్ డెవలప్మెంట్ ఎలా జరుగుద్ది అంటే ఒక 100 మందితో మాట్లాడుతూ ఉంటాను నేను. ఆ 100 మంది ఇన్పుట్స్ నాకు ఇస్తారు, నా ఇన్పుట్స్ ఆ 100 మందికి వెళ్తూ ఉంటాయి. సో నేను తప్పేం చేస్తాను నాకు తెలుస్తుంది. నాకు 10 మంది సర్కిలే ఉందనుకోండి, నేను కరెక్ట్ అని నేనే అనుకుంటాను. 100 మందిలోకి వెళ్తే నేను కరెక్ట్ కాదు, తప్పు చేస్తున్నానని నాకు కూడా తెలుస్తుంది. సో అలా మనకు పర్సనల్ డెవలప్మెంట్ కానీ, స్పీకింగ్ స్కిల్స్ కానీ, ఇప్పుడు ఇంటర్వ్యూస్లో చాలా మంది వెళ్తూ ఉంటారు, టాలెంట్ ఉంది కానీ రిజెక్ట్ అయిపోతూ ఉంటారు. మాట్లాడలేరు వాళ్ళకి తెలివి ఉంటుంది లోపల, కానీ భయం అవుద్ది. కొంతమంది ఏంటి, వాళ్ళకి నాలెడ్జ్ తక్కువ ఉన్నా సరే కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఇంటర్వ్యూ క్రాక్ చేస్తారు. అలాంటి వాళ్ళందరూ ఎన్ఎస్ఎస్లో నుంచి వచ్చుంటారు. సో అదన్నమాట. నాకు యాక్చువల్లీ యాక్సెంచర్లో రీసెంట్గా జాబ్ వచ్చింది. అండ్ రీసెంట్గా టీసీఎస్ ప్రైమ్ అనే దానికి కూడా ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అయ్యాను. కొన్ని రోజుల్లో ఇంటర్వ్యూ ఉంది, హోప్ అది కూడా పాస్ అవుతాను. ఎంత ప్యాకేజ్ వచ్చింది? అండ్ టీసీఎస్ వచ్చేసి 9 lakhs వచ్చింది. టీసీఎస్ ప్రైమ్ది 9 lakhs వచ్చింది. గ్రేట్ గ్రేట్, కంగ్రాచులేషన్స్. సో మీరంతా ఫైనల్ ఇయర్సా? ఓకే. మీరు? నా పేరు కర్ణేష్, నేను 2nd year ఇప్పుడు. 2nd year. ఓకే. 2nd yearలోనే ఎంటర్ అయ్యారా? ఫస్ట్ ఇయర్ నుంచి ఇదే కాలేజ్? ఫస్ట్ నుంచి ఇదే కాలేజ్. అంటే డిప్లొమానా ఏమైనా? అలా ఏం లేదు, ఇంటర్ చేసి ఫస్ట్ నుంచి ఇదే కాలేజ్ ఉన్నాను. 2nd yearలో ఎన్ఎస్లో జాయిన్ అయ్యాను. ఓకే. నేను వచ్చినప్పటి నుంచి చాలా ఈవెంట్స్ పార్టిసిపేట్ చేశాను. దానివల్ల నాలెడ్జ్ పెరిగింది. నేను ఏంటో నాకు తెలిసింది చాలా చేంజ్ అయింది. ఇంకా ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్. ఓకే. ఏదో చేంజ్ అయితే పక్కా వస్తాను ఎన్ఎస్లో జాయిన్. ఎన్ని క్యాంప్స్ పార్టిసిపేట్ చేశారు? ఇంకా మా క్యాంప్స్ అనేది ఇంకా రాలేదు, స్టార్ట్ అవ్వలేదు. ఓకే. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో స్టార్ట్ అవుతుంది 2nd year. ఓకే. ఓకే. ఏం నేర్చుకున్నారు మీ సీనియర్స్ నుంచి? ఎలా ఉండాలి, ఇప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఎట్లా చెయ్యాలి, నార్మల్ ఈవెంట్స్ ఉన్నా వాళ్ళు ఎలా ఏమంటారు ఎలా చెయ్యాలి ఈవెంట్స్ అనే దాన్ని వీళ్ళ నుంచి చాలా నేర్చుకున్నాం. ఇంకా ఎలా మాట్లాడాలి, వీళ్ళ నుంచి ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉంటే ఎలా ఉంటుంది, బయట ఎన్వాల్వ్మెంట్ అన్ని చాలా నేర్చుకున్నాం వీళ్ళ దగ్గర నుంచి. ఓకే. సో కల్చరల్ ఈవెంట్స్ కూడా మీరే కండక్ట్ చేపిస్తారా కాలేజ్లో ఏమైనా? కల్చరల్ ఈవెంట్స్ అనేవి కాలేజ్ కండక్ట్ చేస్తుంది, కానీ ఆ కండక్ట్ చేసిన ప్రతి ఈవెంట్లో ఎన్ఎస్ఎస్ వాళ్ళు ఉంటారు. ఆర్గనైజ్ చేసే టీం అనేది ఎన్ఎస్ఎస్ అనమాట. ఏమేమి ఈవెంట్స్ అయ్యాయి మీ 4 yearsలో? ఏంటి స్పెషల్ ఈవెంట్స్? ఎవ్రీ ఈవెంట్ ఇప్పుడు అలా అంటారా, అలాంటి ఈవెంట్స్ అయితే మొన్న డిస్ట్రిక్ట్ నేబర్ యూత్ పార్లమెంట్ అని జరుగుతుంది. యూత్ పార్లమెంట్ ఏంటంటే ఇప్పుడు మనకు జనరల్ పార్లమెంట్ ఉంటుంది కదా, యూత్ అనే స్టూడెంట్స్కి పార్లమెంట్ కండక్ట్ చేస్తారు.
రియల్గా పార్లమెంట్ లాగా జరుగుతుంది. అది గొడవలు జరుగుతాయి, ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, మినిస్టర్స్ ఉంటారు, రోల్స్ ఉంటాయి అన్నమాట. అందులో ఎవరైతే బాగా పార్టిసిపేట్ చేస్తారో వారు రియల్గా పార్లమెంట్కి వెళ్తారు. పార్లమెంట్ జరిగినప్పుడు నిజంగా అలా పార్లమెంట్కి వెళ్తారు రీసెంట్. సో ఆ ఈవెంట్ ఒకటి జరిగింది. అండ్ స్పోర్ట్స్ డే జరిగింది అనమాట. ఇది NYKS వాళ్ళు నేషనల్ యూత్ నెహ్రూ యువ కేంద్ర సమితి అని ఒకటి ఉంటుంది, NYKS. అది కూడా NSS లాగానే వాళ్ళు స్పోర్ట్స్ డే కండక్ట్ చేశారు. సో అలాంటి పార్లమెంట్ చెప్పారు కదా, సో మీ కాలేజ్ లో ఉన్న స్టూడెంట్స్ అయినా ఆల్ ఓవర్ తెలంగాణ, ఆల్ ఓవర్ ఇండియా, నాట్ ఆల్ ఓవర్ తెలంగాణ. మీ కాలేజ్ నుంచి ఎవరైనా వెళ్ళారా? మా కాలేజ్ నుంచి యాక్చువల్ రిజల్ట్స్ రావాలి. అవి JNT లెవెల్లో సెలెక్ట్ అయ్యారనమాట. నేను ఇంకొక అమ్మాయి సెలెక్ట్ అయ్యాను దాంట్లో కూడా. అంటే JNTలో జరిగింది. నేను ప్రైమ్ మినిస్టర్గా చేశాను యాక్చువల్లీ, ఆపోజిట్. అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా చేస్తుండే నేను అందులో JNTలో. అందరూ వాకౌట్ చేసి వెళ్ళిపోయారు పార్లమెంట్ నుంచి. ఏం చేశారు అంటే నేను మాట్లాడేదానికి వాళ్ళు వాచ్ ఇస్తారు సార్ నా మీదకి. నిజంగా అలానే జరుగుతుంది, రియల్ టైం పార్లమెంట్ లానే బలలు కొద్దడం కానీ. సో అలా జరుగుతుంది అనమాట, అధ్యక్ష అనుకుంటూ. సో ఇలా చాలా నేను JNT అండ్ NIC అని చెప్పాను కదా, మొన్న రీసెంట్ హైదరాబాద్లో NIC జరిగింది. నాకు పంజాబ్ నుంచి కర్ణాటక నుంచి అందరూ వచ్చారు. నాకు ఇప్పుడు పంజాబ్ కర్ణాటకకి వెళ్ళినప్పుడు అక్కడ కాంటాక్ట్స్ ఉన్నాయి. నాకు బెంగళూరులో జాబ్ వచ్చినా ఇక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. అండ్ ఆ అమ్మాయి కూడా NIC కర్ణాటకకి వెళ్ళింది, తను కూడా NIC గురించి. మీరు ఫైనల్ ఇయరా? థర్డ్ ఇయర్. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఈ 3 years? మనము లోకల్లో మన తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి లైక్ వీ కెన్ అడాప్ట్ హియర్. మన లోకల్ కాబట్టి మనము వేరే స్టేట్కి వెళ్ళి మనం అడాప్ట్ అవుతుంటే అక్కడ డిఫరెంట్ స్టేట్ నుంచి లైక్ పర్సనాలిటీస్ డిఫరెంట్ ఉంటారు. అక్కడ జరిగే యాక్టివిటీస్ కూడా మనం అడాప్ట్ కావాలి. ఇంకా అక్కడ ఫుడ్ కానీ వాళ్ళ కల్చర్ కానీ అక్కడ వెళ్ళాక కూడా మనము మన లాంగ్వేజ్లో వాళ్ళతో మాట్లాడడం కాదు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం. వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ మనకు నేర్పిస్తూ ఉంటారు, మనం వాళ్ళ లైక్ మొత్తం ఇంటరాక్ట్ అవ్వాలన్నమాట. అక్కడికి నియర్లీ 7 states వరకు వచ్చారనమాట. సో ఇది ఇంటిగ్రేషన్. అక్కడ మళ్ళీ మార్నింగ్ 5కి లేవడం ఉంటుంది, నైట్ 11:30 వరకు ఏదో ఒక యాక్టివిటీ. ఒక్క స్టాప్ కూడా ఉండదు, నాట్ ఈవెన్ రెస్ట్ టైంలో కూడా వీ హ్యావ్ టు ప్లాన్ ఫర్ అనదర్ వన్. ఓకే, లైక్ అబ్బాయిల కంటే పర్వాలేదు, బట్ అమ్మాయిలు కదా, ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తారా అంత దూరం పంపించడానికి? సో అన్ని డేస్ ఉండటానికి వీటన్నింటికి ఏం ప్రాబ్లం లేదా? ఇది మనకు ఫస్ట్ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. మనకు NSSకి సెలక్షన్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో సెలక్షన్స్ అవుతూ ఉంటాయి. సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళు ఫీల్డ్ వర్క్ అంటే NSSది ఇప్పుడు ఏదైనా కానీ వాలంటీరింగ్ కానీ వాళ్ళు వచ్చేస్తారు. సో ఇంటర్వ్యూ అయ్యేటప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ కానీ, సో అన్ని హెల్త్ ఇష్యూస్ కానీ అన్ని డేటా అంతా మా దగ్గర ఉంటుంది. వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళు దేంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నారు, సో దీన్ని బట్టే మనకు సెలెక్షన్ జరుగుతుంది. కాలేజ్లో ఎంతమంది ఉండగా ఓన్లీ 50 మెంబర్స్నే క్యాంప్కి పంపిస్తున్నా అంటే ఒక పాయింట్ ఉంటుంది కదా. సో వాళ్ళకి టాలెంట్స్ చూస్తారన్నమాట. ఇంటర్వ్యూస్ జరుగుతాయి వాళ్ళకు కూడా. NSSకి వచ్చే వాళ్ళందరికీ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. దాంట్లో బెస్ట్ ఇచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసి ఆ బ్యాచ్కి తీసుకుంటారు. సో మా కాలేజ్లో 2 units ఉన్నాయి అన్నమాట. సో అట్లా యూనిట్స్కి సో లైక్ ఇప్పుడు 3rd year, నెక్స్ట్ 4th yearలో ప్లేస్మెంట్స్కి రెడీగా ఉన్నట్టున్నారు కదా. అసలు చాలా ధైర్యంగా ఎవరైనా రాని చూసుకుందాం అనేలాగా. సో బికాస్ ఆఫ్ NSS. ఎస్, కాన్ఫిడెంట్ అనేది NSS నుంచి వస్తుంది. ఎందుకంటే చాలా మందితో ఇంటరాక్ట్ అవుతాం కాబట్టి సో ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది. సో మైండ్ రీడింగ్ అనేది ఎక్కువ అర్థమవుతుంది మనకి. ఒక పర్సన్స్తో ట్రావెల్ చేస్తూ ఉంటేనే తెలుస్తుంది కదా, మన పక్కన ఉన్న పర్సన్స్తో కాకుండా. NSS ఇస్ ఫైన్. అంటే మీ కాలేజ్ నుంచి పర్టికులర్గా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎలా సపోర్ట్ చేస్తుంది మీ NSSకి? కాలేజ్ అనేది ఇప్పుడు మాకు నార్మల్గా క్లాసెస్ టైంలో కూడా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. లైక్ వీ హ్యావ్ టు మేనేజ్ అనమాట. మేనేజర్ స్కిల్స్ అనేది ఎక్కువ తెలిసి ఉండాలి. సో కాలేజ్ నుంచి ఫుల్ పర్మిషన్ ఉంటుంది, బట్ యూ హ్యావ్ టు. NSSలో నో బ్యాక్లాగ్స్. NSSలో బ్యాక్లాగ్స్ ఉండకూడదు అసలు. బ్యాక్లాగ్స్ ఉంటే సెలెక్ట్ చేసుకోరు NSSలోకి. అలా చదువు NSSలోకి వెళ్ళేవాడికి చదువు రాదా అని అలా కాదు. ఇప్పుడు నాకు ప్లేస్మెంట్ వచ్చింది, సో అలా అనమాట. ఎవరికి NSSలో ఉన్న వాళ్ళకి ఎవరికి బ్యాక్లాగ్ ఉండకూడదు. ఓకే, అదొక రూల్ కండిషన్. ఇంటర్వ్యూ చేసేటప్పుడే ఆ బ్యాక్లాగ్స్ ఉన్నాయంటే ద క్యాండిడేట్ ఈస్ రిమూవ్డ్ ఎక్సెప్ట్ వన్ కండిషన్, హీఈస్ రియలీ టాలెంటెడ్. అంటే ఇంకా టాలెంట్ బాగా ఉందంటే తప్ప బ్యాక్లాగ్స్ ఉంటే అసలు నో కన్సిడరేషన్. అసలు కన్సిడరేషన్ అనేది ఉండదు. సో అదనమాట. అండ్ మన కాలేజ్ స్పెషాలిటీ NSSలో 2 units. 2 units ఏం స్పెషాలిటీ అనుకోవచ్చు, కానీ మీరు ఎక్కడ చూసినా పెద్ద కాలేజెస్ చూసినా 1 unit ఉంటుంది. MLA పేర్లు ఏ కాలేజ్ అయినా ఒకటే యూనిట్ ఉంటుంది. ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్కి 2 units వచ్చాయి. అది ఎందుకంటే మేము బాగా ఈవెంట్స్ కండక్ట్ చేసి మా దాంట్లో NICకి 2 NICలు జరిగితే 2 NICకి 2 students వెళ్ళారు. యూత్ ఫెస్టివల్స్కి వెళ్ళారు. బాగా పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళు రికగ్నైజ్ చేసి ఓకే ఈ కాలేజ్కి ఇంకో యూనిట్ ఇవ్వచ్చు అని చెప్పేసి 2 units ఇచ్చారు. సో అది రీసెంట్గా జరిగిన అచీవ్మెంట్ అనుకోవచ్చు. ఒకటి NSS యూనిట్ 1 and 2. ఇప్పుడు ఇన్ని రోజులు ఓన్లీ NSS యూనిట్ ఉండేది. ఓకే, మీకు కూడా ఏమైనా ఎలక్షన్స్ అవి జరుగుతాయా ఇక్కడ? ఎలక్షన్స్ అనేది ఏముండదు అనమాట. యాక్చువల్లీ NSSలో అందరు ఈక్వల్ అనే భావంతోనే ఉంటాం. కాకపోతే ఒక ఈవెంట్ వచ్చినప్పుడు ఉంటుంది. ఈవెంట్ వచ్చినప్పుడు స్టేజ్ టీమ్ ఎవరు,
టీమ్స్ డివైడ్ చేసుకుంటాం. స్టేజ్ టీమ్ ఎవరు, ఓవరాల్ టీమ్ ఎవరు, యాంకరింగ్ ఎవరు, కల్చరల్ లీడ్ ఎవరు, అలా లీడ్స్ ఉంటారు. కానీ ఇప్పుడు కల్చరల్ లీడ్ చెప్పేది వినకూడదని ఉండదు. అందరి దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకోవాలి. ఒక ఓవరాల్ లీడర్ అవుతుంటారు, అందరి దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకోగలగాలి, ఇవ్వగలగాలి. అలా లీడర్షిప్ స్కిల్స్ కూడా బాగా పెరుగుతాయి అన్నమాట. సో ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. హాయ్. సెకండ్ ఇయర్? నేను సెకండ్ ఇయర్. అపర్ణ నాకు. ఓకే, ఫస్ట్ ఇయర్ నుంచి ఇక్కడే? డిప్లొమా కాదు? డిప్లొమా కాదు, ఫస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ. ఓకే, ఈ 2 ఇయర్స్లో ఏం నేర్చుకున్నారు? కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది, మళ్ళీ కోఆర్డినేషన్ అనేది ఎన్ఎస్ఎస్ ద్వారా తెలిసింది నాకు. అంటే కొన్నిసార్లు ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు నైట్ వరకు ఉండాల్సి వస్తుంది. కొన్నిసార్లు అంటే ఈవెంట్ చేసేటప్పుడు వర్క్స్ ఉంటాయి కదా, ఆ వర్క్స్ అన్నీ కొన్ని వర్క్స్ అట్లనే పెండింగ్ ఉండిపోతాయి. అవి అట్లా ఉండకుండా వర్క్ అంతా ఆ రోజే కంప్లీట్ చేసేసి మొత్తం ఆ ప్రోగ్రామ్ మొత్తం సక్సెస్ఫుల్గా చేసేటట్టు చేస్తారు. మళ్ళీ ఏమైనా ఈవెంట్స్లో ఏం గొడవలు రాకుండా చూసుకుంటారు ఎన్ఎస్ఎస్లో ఉండి. యా, ఓకే. దాని తను ఐఎమ్ సౌమ్య ఫ్రమ్ సెకండ్ ఇయర్. ఓకే, నేను చాలా నేర్చుకున్నా ఎన్ఎస్ఎస్కి వచ్చాక. డేర్గా ఉండడం, ఒక టీమ్ని లీడ్ చేయడం, ఇప్పుడు మనకు ఒక ప్రోగ్రామ్ ఇస్తే దాన్ని ఆర్గనైజ్ ఎట్లా చేయాలి, అట్లా ఇంకా చాలా అంటే చాలా డేర్నెస్. ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా మాట్లాడడానికైనా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడే అంత నేర్చుకున్నా నేను. మీ సీనియర్స్ హెల్ప్ చేస్తారా? మా సీనియర్స్ వల్లనే మేము ఇంత చాలా నేర్చుకున్నాం మేము ఎన్ఎస్ఎస్లో. ఒక టీమ్ లీడ్ చేయడం కూడా ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచే వాళ్ళు చూసి వాళ్ళు మాట్లాడడం, వాళ్ళు ఇప్పుడు వరకు చేసిన ఈవెంట్స్లో వాళ్ళు మేనేజ్ చేయడం, అదంతా చూసి నేను చాలా నేర్చుకున్నాను. కమ్యూనికేషన్ స్కిల్స్, ఇప్పుడు ఒక పర్సన్తో ఎలా ఉండాలి అని కూడా మనం ఇప్పుడు నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం వాలంటీరింగ్ చేసేటప్పుడు వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి మా సీనియర్స్ దగ్గర నుంచే నేర్చుకున్నాం. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ఫస్ట్ క్యాంప్. ఓకే, దాన్ని కూడా ఒకసారి ఇప్పుడు ఉంటుందా మీకు? ఫస్ట్ క్యాంప్ థర్డ్ ఇయర్లో ఉంటుందా? సెకండ్ ఇయర్లో? సెకండ్ ఇయర్లో. ఓకే ఓకే, యా. సో మరి ఫైనల్ ఇయర్స్ వెళ్ళిపోతే మీదే బాధ్యత కదా మొత్తం అంతా. సో ఎలాంటి ప్లాన్స్ చేస్తున్నారు? లైక్ వాళ్ళు చేసిన దానికి లైక్ ఏదన్నా ఒకటి ఇప్పుడు ఉండాలి కదా స్టెప్. వాళ్ళు బెస్ట్ చేశారు. లైక్ వీ హ్యావ్ సీన్, అంటే మా సీనియర్స్ కాబట్టి వాళ్ళు చేసిన ప్రతి ఒక్క ఈవెంట్ మేము చూసామన్నమాట. ఇప్పుడు మేము ఎట్లా అంటే బయట క్యాంప్స్కి వెళ్తున్నాము. ఇప్పుడు నేను ఇక ఇంటిగ్రేషన్ క్యాంప్ చేసేసి వచ్చా కాబట్టి ఇంకా కొన్ని ఇన్పుట్స్ నాకు ఉంటాయి అన్నమాట. దానికి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి లైక్ ఇంకా చాలా సపోర్టివ్గా ఉంటుంది అన్నమాట నాకు. ఇప్పుడు మా కాలేజ్ నుంచి కానీ మా ప్రోగ్రామింగ్ ఆఫీసర్ నుంచి కానీ చాలా సపోర్ట్ ఉంటుంది అన్నమాట. ఐడియాస్ ఇవ్వడానికి కానీ ఫ్యాకల్టీ కానీ అందరూ చాలా సపోర్ట్ చేస్తారు. ఎన్ఎస్ఎస్ అంటే ఓన్లీ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ అట్లా అని కాకుండా అందరూ ఆర్గనైజ్ కానీ అందరూ థాట్స్ చెప్పడానికి కానీ ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. ఓకే, అట్లా. రైట్. సో యా, మీ తర్వాత రెడీ ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళ లాస్ట్ డే అంట, మరి సెండ్ ఆఫ్ ఇచ్చేసారా? అయిపోయిందా? లాస్ట్ డే ఏం లేదు, ఆల్వేస్ వెల్కమ్ ఫర్ దెమ్. ఓకే, సో ఫేర్వెల్ డే ఇంకా ఇవ్వలేదు. ఓకే ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. యా, సో చూస్తుంటేనేమో నాతో నవ్వుతూ మాట్లాడుతున్నారు, బట్ మీరు చాలా స్ట్రిక్ట్ ప్రిన్సిపల్ అని అంటున్నారు. స్ట్రిక్ట్ ప్రిన్సిపలా, ఫ్రెండ్లీ ప్రిన్సిపలా? బేస్డ్ ఆన్ దట్ పారామీటర్స్ వీ హ్యావ్ టు బి స్ట్రిక్ట్ అండ్ వీ హ్యావ్ టు బి ఫ్రెండ్లీ. సో మీరు ఈ 11 ఇయర్స్లో చూసిన వాళ్ళలో చాలా మంది స్టూడెంట్స్ వెళ్ళిపోయి ఉంటారు. బెస్ట్ ప్లేస్లో సెటిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ స్టూడెంట్స్? లేదు, అవర్ స్టూడెంట్స్ ఆర్ సెటిల్డ్ ఇన్ టాప్ నాచ్ కంపెనీస్. పర్టికులర్గా మీ ఎవరైనా స్టూడెంట్ ఇప్పుడు దేనికి పనికి రావట్లే అని అనుకున్న వాళ్ళు వెళ్ళిపోయి బయట మంచి పొజిషన్లో సెటిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఒక పేరు కూడా చెప్పొచ్చు మనము. ఇంజనీరింగ్ వైపు వెళ్దామా, మా సూపర్ సీనియర్సే ఇంకా జాబ్స్ లేకుండా ఉన్నారు, లేదా ఇంకేదైనా చేద్దామా అని ఆలోచించే వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వగానే జాబ్ వస్తుంది అనుకోవడం మాత్రం పెద్ద తప్పు. ఈ హైరింగ్ ఫైరింగ్లో మా కాలేజ్ ఎక్కడ ఉందని మీరు అడుగుతున్నారు. ఇప్పుడు మా కాలేజ్ ఎక్కడ ఉందంటే వీ హ్యావ్ క్రాస్డ్ 500 ప్లస్ ప్లేస్మెంట్స్ అవుట్ ఆఫ్ 700 ప్లస్ ఎలిజిబుల్ స్టూడెంట్స్. ఇప్పుడు మాట్లాడిందంతా నేను ప్రైవేట్ జాబ్స్ గురించి మాట్లాడాను. అవర్స్ ఈజ్ ద ఓన్లీ కాలేజ్ ఫోకసింగ్ ఆన్ గవర్నమెంట్ జాబ్స్ ఆల్సో అండ్ గెట్టింగ్ ఇన్ టు ఐఐటీస్. ఏస్ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయితే మాత్రము ఆ డ్రీమ్ను ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సివిల్లో అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది అన్నారు, ఏఈగా వచ్చింది అని చెప్పారు. ఇప్పుడు టాప్ నాచ్ ఇన్స్టిట్యూట్స్లో కూడా ఈ ఆపర్చునిటీ లేదు, గేట్ ఐఏఎస్ కోచింగ్ లేదు. ఏఎస్ కాలేజ్లో అడుగు పెడితే జాబ్తోనే బయటికి వెళ్ళాలా?
జాయిన్ ఏస్ టు విన్ ద రేస్. రేస్ అంటే ఏంటి? జాబ్ ఆపర్చునిటీ. సో వాట్ ఆర్ ద స్పెషల్ థింగ్స్ ఇన్ ఏస్ కాలేజ్? ఇక్కడ క్వాలిటీ అనేది ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే మాట లేదు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విత్ జీపీయూస్. ఈ హబ్లో కాంపిటీషన్ జరిగింది, మన స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ అయ్యారు. అప్పుడు అక్కడ అవుట్ ఆఫ్ 25లో మ్యాక్సిమం ప్రైజెస్ వచ్చింది మా కాలేజ్. What you will give as suggestions to mechanical students అంటే other than subject? మెకానికల్ కూడా అన్నిట్లో ఆటోమేషన్ వచ్చేసింది ఇప్పుడు. ఎవ్రీవేర్ మీరు ఆటోమేషన్ లేని ప్రపంచం ఎక్స్పెక్ట్ చేయలేము మనం. సార్ మీరు ఇందాక చెప్తున్నారు ఏఐ గురించి అండ్ డిఫరెంట్ కోర్సెస్ గురించి చెప్తున్నారు. సో ఇవన్నీ కొత్త కోర్సెస్, బట్ లెక్చరర్స్కి ఇది ఎక్స్పీరియన్స్ ఉందా? మీరు ఎలాంటి ట్రైనింగ్? మా ఫ్యాకల్టీ మెంబర్స్కు 20+ ఫ్యాకల్టీ మెంబర్స్కు వీటిల్లో పీజీ డిప్లొమా చేయించాం. స్టూడెంట్స్ ఎందుకు ఏస్ కాలేజ్ చూస్ చేసుకోవాలి? ఒక వర్డ్లో చెప్పండి. ఇక్కడ లేని సిగ్నేచర్ స్టైల్ మాకు